వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. గ్రేట్ రెస్పెక్ట్ టు ఎనీబడి హూ స్టడీస్ మెడిసిన్ అండి. థ్యాంక్ యూ. యాక్టింగ్ ప్రయాణం ఎలా కొనసాగుతోంది? మెడిసిన్ ప్రొఫెషన్ ఏదైతే ఉందో కెరీర్ పరంగా నేను చేయలేదండి. చదివిన వెంటనే స్టార్ట్ కెమెరా యాక్షన్ కెమెరా ముందుకు వచ్చేసాను అనమాట. అసలు ఫస్ట్ మిమ్మల్ని ఎలా స్పాట్ చేశారు? మెడిసిన్ చదువుతూ హాలిడేస్కి వైజాగ్ వచ్చినప్పుడు వాళ్ళు నన్ను స్పాట్ చేశారు. నా ఫొటోస్ అక్కడ ఉండడంతో ఉషాకెన్ మూవీస్ వాళ్ళు ఏదో ఆడిషన్ కోసం రావడం, రాళ్ళపల్లి గారితో కాంబినేషన్. వాట్ ఏ మ్యాన్ హీ ఈజ్ అండి నిజంగానే. 10 days ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు మూవీస్ మీకు చెప్తే అలా ఎలా అవుతుంది అనిపిస్తుంది. చెప్పండి. సో యాక్చువల్లీ ఉంటావు, నాతో వచ్చేస్తావా, ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉంటాను, నాతో వచ్చే హాస్టల్కి వచ్చా అని చెప్పేసి అన్నాడు. జైన్సీ పరాంజీ గారు ప్రభాస్ తోటి ఈశ్వర్ సినిమా చేస్తున్నాము, ఏదో ఒక సినిమాలో ఛాన్స్ ఓకే అయితే కానీ నేను ఇంటికి రాను అనుకుని బయట కారులో పడుకునిపోయిన రోజులు కూడా ఉన్నాయండి. అయ్యా. యా, అంటే నేను ఇంటికి వెళ్ళను. చాలా అయితే మీరు స్ట్రగుల్ అయ్యారు. ఓ మై గాడ్. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ మీటింగ్ ప్రభాస్? అంటే నేను ఎలా అనిపిస్తుంది అంటే టుడే హీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాన్ ఇండియా పాన్ వరల్డ్ సూపర్ స్టార్. సో వెంకటేష్ గారి కాంబినేషన్ తో మీకు చాలా ఇది మంచి ప్రముఖ పాత్ర అందులో. అవును అవును. టెల్ us about that experience. ఎలా ఉంది? అంటే ఫస్ట్ డే మీరు పడ్డారు. బోటు తిరగబడిపోతే మనుషులందరూ బోటు కింద ఉన్నారు. క్రిటికల్గా ఇంజ్యూర్ అయ్యి ఒక 3 రోజులు షూటింగ్ అయిపోయింది ఆ కెమెరామ్యాన్ గారి వల్ల. బీయింగ్ ఏ డాక్టర్ మీకు అదనంగా యూ విల్ హ్యావ్ అ సర్టన్ ఆరా. అది మీకు ఇండస్ట్రీలో లభించిందా? ఎక్స్ట్రా రెస్పెక్ట్ ఆర్ స్మాల్ చెరీ? మేబీ యా, డెఫినెట్లీ ఉంటుందండి. చదువుకుని డాక్టర్ అంటారు కదా, డాక్టర్ చదివాడు కదా అన్నట్టుగా. అందుట్లో ఒక 2 సిచ్యువేషన్స్ చెప్పాలి అంటే, ఒకసారి ఎప్పుడో అన్నారనమాట, డాక్టర్ వైపే బతికిపోయావా నువ్వు అని చెప్పి. తర్వాత ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్ అని చెప్పి ఒక అతను ఉన్నాడులేండి. అప్పుడు మధ్యాహ్నానికి ఎవరో చెప్పారు. అప్పటి నుంచి ఇంకా ఆయన బాడీ లాంగ్వేజ్ మారింది. ఓపిక చాలా కావాలండి సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే. ఇప్పుడు ఓకే, మనం అంటే ఏదో చిన్న చిన్న క్యారెక్టర్స్ సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నాము, ఓపిక్గా ఉండొచ్చు అనుకుంటాం. పెద్ద హీరోలు ఫ్లాప్ అయ్యి కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిన హీరోలు ఉన్నారు. గేమ్ చేంజర్ గురించి ఇష్టం వచ్చినట్టు రాశారు. నాకు రామ్ చరణ్ గారితో ఐ హ్యావ్ వన్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆచార్య షూటింగ్ చేసినప్పుడు మేము మారేడుమిల్లి షూట్ చేస్తున్నాం అన్నమాట. చిరంజీవి గారు అప్పుడు జిమ్ చేసుకుంటూ ఉన్నారు. ఏంటి రవి మీరు వెళ్ళిపోతారన్నారు కదా, వెళ్ళలేదా అంటే, లేదు సార్. అవునా, సరే ఒక పని చేయి, రేపు నేను 3 o'clockకి ప్రైవేట్ ఫ్లైట్లో వెళ్ళిపోతున్నాను, నాతో వచ్చేయన్నారు. కెన్ యూ ఇమాజిన్ దాట్? చిరంజీవి గారితో ప్రైవేట్ ఫ్లైట్లో. మీరు ఎప్పుడైనా డైరెక్ట్ చేసే ప్రొడ్యూస్ చేసే ఆలోచన ఉందా? నేను ఒకటి యాక్చువల్లీ ఐఎమ్ షూర్ యూ వుడ్ లైక్ ఇట్. హలో అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. తెరపై పోలీస్ పాత్ర అనగానే గుర్తొచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. పోలీస్ పాత్ర కావచ్చు, సిబిఐ ఆఫీసర్ కావచ్చు, లేదు బాధ్యత గల ఒక అథారిటీ ఉండే వ్యక్తి అండ్ వెరీ సీరియస్. ఆ వ్యక్తి ఎవరంటే మనందరికీ సుపరిచిత క్యారెక్టర్ ఆర్టిస్ట్. కొన్నేళ్లుగా మంచి హిట్ సినిమాల్లో మంచి పాత్రలో చూస్తూ వచ్చాం. ఆయనే రవిప్రకాష్ గారు. బట్ ఇక్కడ ఇది విశేషం కాదు. ఆయన వృత్తిపరంగా డాక్టర్, మామూలు డాక్టర్ గారు మాత్రమే కాదు, హీజ్ అ సర్జన్ ఆల్సో. మరి ఇంత చదువు చదివి డాక్టర్ నుంచి యాక్టర్ అవ్వడం, అక్కడి నుంచి ఆయన ప్రయాణం. ఇప్పుడు మరి ప్రాక్టీస్ చేయట్లేదా? ఏం చేస్తారు ఇవాళ? మందు వేస్తారా మనకి, లేక ప్రిస్క్రిప్షన్ రాసిస్తారా? లైఫ్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ రవిప్రకాష్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. గ్రేట్ రెస్పెక్ట్ టు ఎనీబడి హూ స్టడీస్ మెడిసిన్ అండి. థ్యాంక్ యూ. సో మీరు ఆఫ్ కోర్స్ ద మోస్ట్ ఆబ్వియస్ క్వశ్చన్ ఈజ్ యాక్టింగ్ ప్రయాణం ఎలా కొనసాగుతోంది రాదర్ దెన్ బీయింగ్ అ బిజీ డాక్టర్? యాక్చువల్గా అయితే నా మెడిసిన్ ప్రొఫెషన్ ఏదైతే ఉందో కెరీర్ పరంగా నేను చేయలేదండి. చదివిన వెంటనే అనుకోకుండా సినిమా ఫీల్డ్కి వచ్చేయడం జరిగిందనమాట. అది ఇట్స్ గాడ్స్ డెస్టినీ ఆర్ యూనో ఆయన ఒకసారి డిసైడ్ చేస్తే భగవంతుడు అనేది, మళ్ళీ దాని వేరే చర్చ అనుకుని ఉన్నాడా లేదా అనేది, బట్ అది డెస్టినీలో రాసిపెట్టి ఉంటే దానంతటికి అదే జరిగిపోతూ ఉంటుంది అని ఎన్నో 100 సార్లు విని ఉంటాం. నా లైఫ్లో ఎక్కువసార్లు జరగలేదు కానీ ఆ ఒక్కసారి జరిగిందండి. అంటే ఒకసారి క్యారమ్ బోర్డ్లో మనం కళ్ళు మూసుకొని కొడితే అది స్ట్రైకర్ కొట్టి అటు ఇటు వెళ్ళి మళ్ళీ హోల్లో పడితే ఎలా జరుగుతుందో అన్నట్టుగా ఒక ఫోన్ రావడం,
అబ్బా ఏం వెళ్తానులే అనుకుంటున్న టైంలో సరేలే సరదాగా హైదరాబాద్ తిరిగేసి వద్దాము అక్కడ అంటే కొత్త అంటే నేను అప్పుడు ఇండియాలో లేను, రష్యాలో మెడిసిన్ చేశాను కాబట్టి సరదాగా హైదరాబాద్ చూసి వద్దాము అనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చి విత్ ఇన్ ఎ వీక్స్ టైం స్టార్ట్ కెమెరా యాక్షన్ కెమెరా ముందుకు వచ్చేసాను అనమాట. సో అసలు ఫస్ట్ మిమ్మల్ని ఎలా స్పాట్ చేశారు? నేను వైజాగ్లో అంటే మెడిసిన్ చదువుతూ హాలిడేస్కి వైజాగ్ వచ్చినప్పుడు ఒక ఏదో మోడలింగ్ షోస్ ఇవి అవి ఏదో అనుకోకుండా అది ఒక చక్కటి మెమరీ అండ్ ఇట్స్ అనుకోకుండా జరిగిన ఒక సిచ్యువేషన్ ద్వారా ఒక మోడలింగ్ ఏజెన్సీ వాళ్ళు నన్ను స్పాట్ చేశారు. స్పాట్ చేసిన తర్వాత సరే ఆ మోడలింగ్ ఏజెన్సీతో నేను పెద్ద అసోసియేట్ అయి ట్రావెల్ అయింది ఏం లేదు, కానీ ఆ టైంలో ఫొటోస్ తీయించుకున్నాం. ఆ ఫొటోస్ ద్వారా ఇంకొక ఫ్రెండ్ ద్వారా సత్యానంద్ అని చెప్పి వైజాగ్లో ఎవరైతే యాక్టింగ్ గురువు గారు ఉన్నారో, వన్ అండ్ ఓన్లీ బిగ్ యాక్టింగ్ గురువు గారు అండ్ హూ హ్యాస్ లాంచ్డ్ ఎన్ నెంబర్ ఆఫ్ హీరోస్ టు ద ఇండస్ట్రీ. అయితే ఆయన్ని కలవడం జరిగింది. ఆయన దగ్గర నేను నేర్చుకుని ట్రావెల్ అయ్యి అంటే ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం యాక్టింగ్ నేర్చుకుంది లేదు, కానీ ఆయన దగ్గర నా ఫొటోస్ అక్కడ ఉండడంతో ఉషాకెన్ మూవీస్ వాళ్ళు ఏదో ఆడిషన్ కోసం రావడం, అది కూడా 5 నెలల క్రితం చూసిన ఫొటోస్కి నాకు అన్నట్టుగా ఫోన్ రావడం, అదంతా ఒక డెస్టినీ. ఎందుకంటే 2000 సంవత్సరంలో మీరు కథానాయకుడిగా అడుగుపెట్టారు ఇండస్ట్రీలోకి. బట్ ఆఫ్ కోర్స్ డెస్టినీ హ్యాడ్ ఇట్ ప్లాన్డ్ అదర్వైజ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మనకి ఈ పాత్రలకు కావాలి రవి గారు అని చెప్పి. సో అసలు ఫస్ట్ కెమెరా ఫేస్ చేసినప్పుడు భయం లేదా? అంటే సత్యనారాయణ గారి ట్రైనింగ్ వల్ల? లేదండి, చాలా భయం వేసింది. అంటే మామూలుగా చనిపోయిన తర్వాత ఫ్రీజర్లో పెడతారు, నన్ను కెమెరా ముందు పెట్టి ఫ్రీజర్లో పెట్టేశారు అనమాట. ఐ వాజ్ లైక్ పైనుంచి కింద వరకు ఐస్ గడ్డలాగా అయిపోయాను. అంటే ఆడిషన్స్కి పిలిచినప్పుడు నన్ను వచ్చి ఆ సత్యానంద్ గారి దగ్గర నేర్చుకున్న కొద్దిపాటి యాక్టింగ్ ఏదైతే ఉందో సీన్ చెప్పారనమాట. ఇలాగ మీ నాన్నగారు నిన్ను పెళ్లి చేసుకోమంటున్నారు, కానీ నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, ముందు కెరియర్లో సెటిల్ అయిన తర్వాతే నువ్వు పెళ్లి గురించి ఆలోచిద్దాం అనుకుంటున్నావు, సో ఇది సీన్ వచ్చి ఇక్కడ మీ నాన్నగారు ఉన్నారు వచ్చి చేయమంటే చాలా క్యాజువల్గా ఆ ఏజ్లో జనరల్గా ఉండే సిచ్యువేషన్ అది. సో నేను వచ్చేసి నాన్న నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఇది అని చెప్పి, దాని తర్వాత ఇంకొక సీన్ ఏదో ఇచ్చారు, ఆ సీన్ కూడా చేసేసా. తర్వాత ఇంకో కాస్టింగ్ డైరెక్టర్ ఎవరో వస్తారు అని చెప్పి ఆయన్ని పిలిపించారు. యాక్చువల్లీ ఆయన ఎవరైతే ఉన్నారో నా జీవితాన్ని తర్వాత మళ్ళీ ఒక స్టేబుల్గా యాక్ట్ అనేది చేసిన రామానంద్ అని చెప్పి ఆయన్ని పిలిపించారు. ఆయన మళ్ళీ ఏదో కొన్ని ఆడిషన్స్ చేశారు. సో ఇదంతా ఒక 5 రోజుల టైంలో జరిగిపోయిన తర్వాత నెక్స్ట్ డే షూటింగ్ అని చెప్పేసి చెప్పారు. షూటింగ్ ఏంటి అంటే ఉషాకెన్ మూవీస్లో తేజ అనే సెన్సేషనల్ డైరెక్టర్ ఆ టైంలో ఒక హీ వాజ్ లైక్ మోస్ట్ సార్టెడ్ డైరెక్టర్ ఫర్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హీరోస్. అలాంటిది ఆయన బ్యాక్ సపోర్ట్ తోటి రమణ అనే ఒక డైరెక్టర్గా డైరెక్ట్ చేస్తున్నారు. సో ఆ టైం ఏమైంది అంటే సరే వచ్చాము, కెమెరా పెట్టిన తర్వాత యాక్షన్ అన్నారు, అదేదో సీన్ కూడా చెప్పారు, చేసేసాను, బాగానే ఉంది. ఇప్పుడు అంతా చేసిన దాన్ని చిన్న చిన్న ముక్కల కింద క్లోజు మిడ్ షాట్ అలాంటివి ఏవో మనకు ఆ టర్మినాలజీ తెలీదు, అది అసలు ఆ క్రాఫ్ట్ కూడా ఐడియా లేదు. తీసుకొచ్చి పెట్టిన తర్వాత రాళ్ళపల్లి గారితో కాంబినేషన్, అబ్బా వాట్ ఏ మ్యాన్ హీ ఈజ్ అండి నిజంగానే. ఐ డోంట్ నో ఇఫ్ యూ మెట్ హిమ్ ఆర్ నాట్. అయ్యో చాలాసార్లు. అసలు రాళ్ళపల్లి గారు అంతటి చక్కటి వ్యక్తులు నిజంగానే ఈ భూమి మీద ఉన్నారు కాబట్టి మానవత్వం ఇంకా ఉంది అనిపిస్తూ ఉంటుంది నిజంగా చెప్తాను. సో రాళ్ళపల్లి గారితో కాంబినేషన్. సో మొత్తానికి ఏదో చేసేసాను. ఇప్పుడు రాళ్ళపల్లి గారు వెళ్ళిపోయారు, నువ్వు ఆయన ఉన్నారు అన్న ఊహించుకుని నువ్వు ఇక్కడ ఏదో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అన్నారు. ఐ వాజ్ బ్లాంక్, ఐ వాజ్ టోటలీ బ్లాంక్. పెద్ద పెద్ద లైట్లు ఏవేవో మొహం మీద పడతా ఉన్నాయి, వాళ్ళందరూ ఈ ఒక్క చిన్న ఎక్స్ప్రెషన్ చేసేస్తే రిలాక్స్ అవుదాం అనేటట్టు వాళ్ళందరూ నన్ను చూస్తున్నారు అనే ఒక ఫీలింగ్, భయం. సో మొత్తానికి రాలా. అప్పుడు తేజ గారు వచ్చారు, ఏంటి రవి ఏంటి అంటే, సార్ ఏమో సార్ నాకేం అర్థం అవ్వట్లేదండి, నా మైండ్ అసలు కోఆర్డినేషన్లో లేదండి, ఎవరేం చెప్తున్నా నాకేం అర్థం అవ్వట్లేదు, నాట్ గెటింగ్ ఇట్ అని. ఏం చేద్దాం అన్నారు. సరే ఏం చేద్దాం సార్, ఏమో తెలియదు సార్, ప్యాకప్ చెప్పేద్దామా అన్నారు. సరే సార్ ప్యాకప్ చెప్పేద్దామా సార్ అని నేను అనలేదు. సరే అయితే ఇవాళ చాలండి ఆపండి. ఇమాజిన్ యువర్ ఫస్ట్ డే, ఇలాంటి హాఫ్ డే షూట్ కూడా చేయలేదు, ఒక 2 hours ఎంతో చేసాము, దెన్ ప్యాకప్ చెప్పేశారు. సో నెక్స్ట్ డే వచ్చి అదే ఎక్స్ప్రెషన్ సింపుల్గా వచ్చేసింది.
బట్ దట్ ఫస్ట్ హోల్ 1 వీక్ అయితే నాకు అమ్మ బాబోయ్ ఎప్పుడు పారిపోదామా హైదరాబాద్ వదిలేసి అని చెప్పి అనిపించింది అనమాట. బట్ అప్పటికి మెడిసిన్ అయిపోయిందా మీది? మెడిసిన్ కంప్లీట్ అయిపోయింది. మెడిసిన్ బట్ అప్పటికి అనిపించలేదా ఇంత చదివాను నేను, అంటే యాక్టింగ్ తక్కువని కాదు, రైట్, బట్ డాక్టర్ అంటే అసలు డెఫినెట్గా ఒక వేరే ప్రపంచం కదా. అవును. మీకు ఎలా సింక్ అయింది? ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, ఎందుకురా ఇంత చదివి నువ్వు ఇలా చేస్తున్నావని? అది అంటే ఇప్పుడు ఇంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేదండి. ఇంట్లో ఏంటి అంటే ఓకే నువ్వు చేస్తావా చెయ్యి. అండ్ అప్పుడు కూడా నేను ఆ సినిమా చేస్తున్నప్పుడు ఏమనుకున్నాను అంటే అది ఒక 2 నెలల పాటే షూటింగ్ చేస్తాము అయిపోతుంది. అసలు హిట్ అంటే ఏంటి, ఫ్లాప్ అంటే ఏంటి, హిట్ అయితే నీ లైఫ్ ఎలా ఉంటుంది, ఫ్లాప్ అయితే నీ లైఫ్ ఎలా ఉంటుంది అనే ఆలోచించే టైం కూడా లేదనమాట. సీరియస్గా హైదరాబాద్ వచ్చాను, ఫస్ట్ డే ఒకళ్ళు ఆడిషన్ చేశారు, సెకండ్ డే ఆడిషన్ చేశారు, థర్డ్ డే ఫోటో షూట్ అన్నారు, 5th డే హీరోయిన్ తోటి షూట్ అన్నారు, టెస్ట్ షూట్ అన్నారు, 6th డే షూటింగ్ స్టార్ట్ అయింది. అంటే నేను అసలు ఏం చేస్తున్నాను కూడా తెలియదు. సో నాకు అనిపించింది ఏంటి అంటే ఓకే ఒక 2 నెలల పాటు షూటింగ్ అంటున్నారు, షూట్ చేసేద్దాం, తర్వాత ఏదైతే అది అయింది అనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళిపోయాను. సో మెడిసిన్ అనేది కాంప్రమైజ్ అయిపోతుంది, మళ్ళీ నేను వెనక్కి వెళ్ళను, ఇవన్నీ అప్పుడు ఆలోచించలేదన్నమాట. ఆలోచించలేదు. యూ థాట్ యూ వుడ్ మేక్ ఇట్ అవుట్ హియర్ అండ్ అది అప్పుడు అంటే నేను ఇక్కడ ఉండిపోతాను కంప్లీట్గా, అసలు ఇక్కడే సెటిల్ అయిపోతాను అనేది అయితే నేను నిజంగా చెప్తున్నా ఆలోచించలేదు. ఆలోచించకుండా ఆ సినిమా ఫెయిల్ అయింది. అవును, ఆ సినిమా ఫ్లాప్ అవడంతో ఏమైంది అంటే అప్పట్లో ఉండే యూత్లో ఉండే పట్టుదల ఉంటుంది, ఒక అమాయక పట్టుదల లేకపోతే అమాయక వెర్రితనమో తెలియదు కానీ సో ఫెయిల్ అయ్యాము, వీల్ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్వ్స్ అనే. అంటే అక్కడ మేజర్గా ఏమనిపించింది అంటే ఈడి క్రాఫ్ట్ రాదు, ఈడి క్రాఫ్ట్ తెలీదు అనేది ఏమన్నా అనుకుంటున్నారా అన్నట్టుగా. సో 1.5 year ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ద క్రాఫ్ట్. అసలు యాక్టింగ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఇట్. సో అప్పుడు నేను ఇందాక చెప్పాను కదా రామానంద్ గారు అని చెప్పి, ఆ రామానంద్ గారు ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తున్నాను, డూ యూ వాంట్ బీ పార్ట్ ఆఫ్ ఇట్ అన్నట్టుగా మాటల్లో ఏంటి అంటే ఆయన ఒక ఇన్స్టిట్యూట్ పెట్టారు. ఆ ఇన్స్టిట్యూట్లోనే నేను కూడా ఒక రూమ్లో ఉండి, నా ఇల్లు కూడా అదే అయ్యి ఆ ఇన్స్టిట్యూట్లోనే రోజు క్లాసెస్ అవుతుంటే, సో దాన్ని ఐ స్టార్టెడ్ లర్నింగ్ వాట్ ఈజ్ యాక్టింగ్ అండ్ వాట్ ఈస్ ద క్రాఫ్ట్. ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్. అంటే ఆఫ్టర్ ఇన్వెస్టింగ్ మెడిసిన్ అంటే 7 years కదా రష్యాలో. 7 years, రైట్. యా, అండ్ టఫ్ లైఫ్ కదా రష్యాలో. టఫ్ లైఫ్ ఆ టైంలో అందులో అప్పుడు సెల్ ఫోన్స్ లేవు, మీకు పెద్దగా అంత సెల్ ఫోన్ కాదండి. మేము రష్యాలో అక్కడి నుంచి ఇండియాకి ఫోన్ చేయాలి అంటే అట్లీస్ట్ 1.5 hour ట్రావెల్ చేసి మంచులో, ఏది -20 -30 degreesలో ట్రావెల్ చేసి అక్కడ సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ అని ఉండేది. ఆ సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ ఏంటంటే 9 to 9:30 50% డిస్కౌంట్ ఏదో ఉండేదన్నమాట. సో ఆ 50% డిస్కౌంట్ ఓన్లీ ఫ్రమ్ 9 to 9:30. 9 to 9:30కి వెళ్ళేటప్పటికి ఒక పెద్ద లైన్ ఉండేదన్నమాట. సో అక్కడి నుంచి చేసి మళ్ళీ డబ్బులు ఎక్కడ ఎక్కువ ఖర్చు అయిపోతాయంటే నేను బాగానే ఉన్నాను, నాకేమి ఇబ్బంది లేదు అని చెప్పి ఒక 2 మాటలు చెప్పి ఫోన్ పెట్టాడు అంతే. ఫుడ్ ఎలా అడ్జస్ట్ అయ్యారు రవి గారు? ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు చాలా కష్టపడతారు, అందులో తెలుగు వాళ్ళు కొంచెం తెలుగు భోజనం అలవాటైన వాళ్ళకి. ఆ రోజుల్లో ఇండియన్ కమ్యూనిటీ కూడా పెద్ద లేదు కదా అక్కడ. అప్పుడు ఏం లేదు. అంటే మేజర్గా అందరికీ అంటే మాకు చెప్పింది ఏంటి అంటే పచ్చళ్ళు అవి తీసుకుని వెళ్ళండి అన్నట్టుగానే. ఫస్ట్ ఆల్మోస్ట్ 2 weeks వరకు అక్కడ బ్రెడ్ అయితే దొరుకుతూ ఉండేది. ఆ బ్రెడ్ కూడా మనకు అలవాటు ఉండదు కదా. సో బట్ బ్రెడ్ పచ్చడి అనేది మాత్రం ఫస్ట్ 2 weeks. మన చిన్నప్పుడు బ్రెడ్ అంటే జ్వరం వచ్చినప్పుడు పెడతారు, బ్రెడ్ పాలు. కరెక్ట్. అలా అడ్జస్ట్ అయ్యారు, కష్టపడ్డారు. అంటే ఇంచుమించుగా జ్వరం వచ్చినప్పుడు పరిస్థితి అక్కడ అనమాట. అంతా ఏం తెలియదు, విపరీతమైన చలి. సో యా. బట్ రష్యా ఇస్ ఆల్సో అంటారు, forgive me, but the land of beautiful girls. Oh my God, yeah. అంతే. సో ఎలా ఉండేది అట్లా లైఫ్? అసలు లైఫ్ షిఫ్ట్ అయిపోయాక డిడ్ యూ ఇమాజిన్ వెళ్లే ముందు తెలుసా మీకు రష్యా ఇలా ఉంటుందని? హ్యాడ్ యూ ట్రావెల్డ్ బిఫోర్ దట్? నెవర్. చూసిన వైజాగ్ హైదరాబాద్ అబ్రాడ్. అసలు ఫ్లైట్ ఎక్కింది ఫస్ట్ టైం. యా కరెక్ట్, యా ఫ్లైట్ ఎక్కింది ఫస్ట్ టైం. కరెక్ట్. సో అలా అంత కష్టపడి తిరిగి వచ్చి, బట్ ఎనీవే యూ హ్యాడ్ టు బికమ్ అన్ యాక్టర్. డెస్టినీ అలా తీసుకొచ్చింది. సీరియస్లీ అంటే నా ప్రాబబ్లీ 10 days ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు మూవీస్ మీకు చెప్తే అలా ఎలా అవుతుంది అనిపిస్తుంది. చెప్పండి. సో యాక్చువల్లీ నాకు అరౌండ్ 3 o'clock ఐ గాట్ ఏ కాల్ సత్యానంద్ గారి దగ్గర నుంచి. రవి గారు ఇలాగ ఉషాకర్ మూవీస్లో హీరో కింద ఆడిషన్ చూస్తున్నారు, మీకైనా ఇంట్రెస్ట్ ఉందా అంటే? సార్ లేదు సార్, 2 నెలలు అసలు నిద్రపోలేదండి, ఫైనల్ ఎగ్జామ్స్కి విపరీతంగా చదువుతాను, కళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయి ఫుల్ డార్క్ సర్కిల్స్ అన్నీ వచ్చేసినాయండి. లేదండి,
ఊరికే తిరిగేసి రండి హైదరాబాద్ ఏముంది అని అన్నారు. సో ఆయన ఫోన్ ఆ టైంకి నేను ఎత్తకపోయినా, అంటే అప్పట్లో అన్ని ల్యాండ్ లైన్సే కదా, సో ఫోన్ నేను ఆ టైంలో లేకపోయినా నేను మిస్ అయి ఉండేవాడిని. ఆ రోజు ఉదయం అరౌండ్ 8 o'clock 9 o'clock మేము అందరం ఫ్రెండ్స్ అందరం బీచ్కి వెళ్ళాం. అందులో 2 ఫ్రెండ్స్ సరే సాయంత్రం హైదరాబాద్ వెళ్తున్నాం రా అని వాళ్ళు చెప్పారు. సో ఈ ఫోన్ పెట్టేసిన వెంటనే వాళ్ళకి ఫోన్ చేశారు, మీరు హైదరాబాద్ వెళ్తున్నారంట కదా, నేను కూడా వచ్చేస్తానంటే 2 బర్త్లు ఎలాగో ఉన్నాయి కదా నువ్వు కూడా వచ్చే అని చెప్పి వాళ్ళు అన్నారు. వాళ్ళిద్దరూ హైదరాబాద్ వెళ్ళకపోయినా ప్రాబబ్లీ ఐ వుంట్ హ్యావ్ షోడ్ దట్ మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్. వాళ్ళు ఎలాగో వెళ్తున్నారు కదా నేను వెళ్తున్నాను అని. అదే సో సరదాగా ఫ్రెండ్స్ తోటి తిరగడానికి వెళ్దాం అన్నట్టుగానే బయలుదేరాను అనమాట. ఇంకొకటి, ఆ రోజు మా మదర్ ఫాదర్ ఇద్దరు చెన్నై వెళ్ళి ఉన్నారు వీసా స్టాంపింగ్, అమెరికన్ యూఎస్ స్టాంపింగ్ వీసా స్టాంపింగ్ అని వాళ్ళు చెన్నై వెళ్ళి ఉన్నారు. సో వాళ్ళ ఇంట్లో ఉన్నా సరే ఎవరికా కూర్చో ఎక్కడికి హైదరాబాద్ సినిమా షూటింగ్లు ఏంటి అని చెప్పి అని ఉంటే నేను ఆగిపోయి ఉండేవాడిని. సో దీస్ ఆల్ థింగ్స్ హ్యాపెండ్. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాను. వచ్చిన తర్వాత ఫస్ట్ తేజ గారిని కలిశాను. తేజ గారు సరే ఓకే చూద్దాంలే అన్నట్టు ఆయన ఏదో అన్నారు. ఆ తర్వాత రామానంద్ గారిని కలిశాను. రామానంద్ అనే అతను, ఆయనకి నాకు ఎంత పర్ఫెక్ట్గా జెల్ అయింది అంటే, ఐ మీన్ ఆయన ఏం చెప్తారు ఏం అడుగుతారు అనేది నాకు ఏదో అర్థమైపోతా ఉన్నట్టు అనిపించింది. సరే వచ్చేసాను, అయిపోయింది. ఫస్ట్ డే అయిపోయింది, సెకండ్ డే అయిపోయింది, నేను తెచ్చుకుని డబ్బులు అయిపోయినాయి. అక్కడ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పరిచయం అయ్యాడు. తనతోడు అన్న ఏంటండి ఇది 3 రోజులు అయిపోయింది ఏం చెప్పట్లేదు, నా పరిస్థితి ఏంటి, నేను ఎక్కడ ఉండాలి ఏంటి అంటే, ఎక్కడ ఉంటావు, నాతో వచ్చేస్తావా, ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉంటాను, నాతో వచ్చే హాస్టల్కి వచ్చా అని చెప్పేసి అన్నాడు. ఆ అబ్బాయి ఒకవేళ ఇది ఒకపోయినా సరే నేను వెళ్ళిపోయేవాడినేమో వెనక్కి. సో తను వచ్చామన్నాడు కదా అని చెప్పి తనతో పాటు తనతో వెళ్ళిపోయాను. సో తను ఆ ఆఫీస్ అట్మాస్ఫియర్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం, సినిమా ఎక్స్ప్లెయిన్ చేయడం. సో అలాగా ఎవ్రీథింగ్ వాజ్ జస్ట్ యాజ్ ఇఫ్ ఇట్ వాజ్ అరేంజ్డ్ ఫర్ యు, అరేంజ్డ్ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. బట్ ఫస్ట్ ఫిల్మ్ వెన్ ఇట్ డింట్ వర్క్ అవుట్ అండ్ యూ వాంటెడ్ టు ఎలాగో ఆ పట్టుదలతోటి, ఆ తర్వాత ఏం జరిగిందంటే మీకు ఎలా భరోసా వచ్చింది దట్ ఐ విల్ బి ఫైన్ అని? అంటే ప్రాబబ్లీ ఆ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రావెల్ అవడం అనేది కూడా అది కూడా మళ్ళీ జరిగింది. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ నోటీసింగ్ దట్ ఓకే అప్పుడు నాకు అసలు ఏం అర్థం అవ్వలేదు, ఇప్పుడు కొంత బాగానే అర్థమవుతుంది అనేది అనిపించిన తర్వాత ఈ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్స్కి ఎవరో ఒకళ్ళు డైరెక్టర్స్ ఎవరైతే యాక్టర్స్ తోటి రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళు వస్తూ ఉంటారు. అలాగా జైన్సీ పరాంజీ గారు ప్రభాస్ తోటి ఈశ్వర్ సినిమా చేస్తున్నాము అనే ఒక కొత్త సినిమా చేస్తున్నాం కొత్త వాళ్ళతోటి అన్నట్టుగా ఆయన వచ్చారనమాట. అప్పుడు ప్రభాస్ కొత్త వాళ్ళు. సో ఆ సినిమాకి ఆడిషన్స్ కోసం అన్నట్టుగా ఆయన వచ్చారు. ఆయనతో పాటు అశోక్ కుమార్ గారిని ప్రొడ్యూసర్ రావడం. సో అక్కడ నేను ఇలా చెప్పాను, అంటే నువ్వు హీరో కింద చేసావు కదమ్మా అంటే, పర్వాలేదు సార్ ఐ జస్ట్ వాంట్ గెట్ బ్యాక్, ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా పర్వాలేదు చేస్తాను అంటే, అందులో ఒక చిన్న నెగిటివ్ రోల్ ఏదో ఉంటే ఆ నెగిటివ్ రోల్ ఇచ్చారనమాట. సో అప్పుడు మీకేం అనిపించలేదా, అయ్యో నేను హీరోని కదా, నేను హీరో మెటీరియల్ని కదా, నేను ప్రభాస్లా పొడుగ్గా ఉన్నాను కదా? అంటే నాకు అలా అనిపించలేదండి, నిజంగా అలా అనిపించలేదు. అంటే ఓవరాల్ ఆ సిచ్యువేషన్లో ఆ టైంకి నాకు అనిపించింది ఏంటి అంటే, ఈ ఇండస్ట్రీలో ఉండాలి అంటే ముందు సర్వైవ్ అవ్వాలి అంటే హీరో ఆయన పట్టుకుని కూర్చుంటే నిన్ను సపోర్ట్ చేసి నీ బ్యాక్గ్రౌండ్లో ఎవరో నీ మీద ఇన్వెస్ట్ చేసి డబ్బులు పెట్టేవాళ్ళు ఉండరు. సో సర్వైవ్ అవ్వాలి అంటే ఏదో ఒకటి చేయాలి కదా అన్నట్టుగానే అనుకున్నాను. అంటే ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో నాకు ఎలా ఉండేది అంటే, మెడిసిన్ వదిలేసాము ఇంటికి తిరిగి వెళ్ళలేము అనే ఒక పిచ్చి పట్టుదలతో ఈరోజు పొద్దున్న 9 గంటలకు నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళాను అంటే, ఏదో ఒక సినిమాలో ఛాన్స్ ఓకే అయితే కానీ నేను ఇంటికి రాను అనుకుని బయట కారులో పడుకునిపోయిన రోజులు కూడా ఉన్నాయండి. అయ్యా యా, అంటే నేను ఇంటికి వెళ్ళను, పొద్దున్నే వెళ్ళి స్నానం చేసేసి మళ్ళీ బయలుదేరతా అలా అనుకుని వెళ్ళి. యా, చాలా అయితే మీరు స్ట్రగుల్ అయ్యారు. ఓ మై గాడ్. బట్ మెంటలీ వాట్ వాజ్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్? అంటే ఎక్కడైనా ఐ వాంట్ గో బ్యాక్ టు మై ప్రొఫెషన్, మెడిసిన్ నేను ప్రాక్టీస్ చేస్తాను ఇంకా చదువుతాను అంటే ఒక 2 years దీని మీద ఇన్వెస్ట్ చేశాను అనమాట. 2 years ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇట్ వాజ్ మధ్యలో ట్రై చేశాను, మేబీ పీజీ ఏమైనా ట్రై చేసి ప్రిపేర్ అవుదాము, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రిపేర్ అవుదాము అనుకుని ఒక 2 weeks పుస్తకాలు తెరిచాను. బట్ ఒకసారి ఆ రిథమ్ బ్రేక్ అయితే మళ్ళీ ఆ రిథమ్ రావడానికి ఒక 3 నెలలు పడుతుంది. బట్ తర్వాత ఎక్కడో మీరు హౌస్ సర్జన్సీ చేశారని? హౌస్ సర్జన్సీ ఇస్ జస్ట్ పార్ట్ ఆఫ్ మెడిసిన్ కదా, ఫస్ట్ గ్రాడ్యుయేషనే కదా. అదే, సో ఇట్స్ జస్ట్ ఇంటర్న్షిప్ లాగానే. సో మీరు బేసికలీ అయితే అంటే, బట్ యూ హ్యాడ్ ఆల్ ద క్వాలిఫికేషన్స్ టు బికమ్ అ ప్రాక్టీసింగ్ డాక్టర్. కరెక్ట్. బట్ ఒక్కవేళ యాక్టింగ్ కాకుండా మీరు స్పెషలైజేషన్ తీసుకుంటే ఏం తీసుకునేవారు? నాకు ఎండోక్రోనాలజీ కానీ డర్మటాలజీ కానీ ఇంట్రెస్ట్ ఉండింది. ఓకే, డర్మటాలజీ చేస్తే బాగుండేది కదా మా అందరికి కూడా. మీరు
ఎంచక్క అది. సో అలా మరి మొత్తం ఇప్పుడు మీకు మందులు మీరే వేసుకుంటారా? మోస్ట్లీ అండి, మోస్ట్లీ అంటే యు నో నౌ కదా ఎవ్రీథింగ్. దట్స్ వన్ కామన్ క్వశ్చన్ మనకి చాలా మంది అడుగుతూ ఉంటారు, సార్ డాక్టర్లు వాళ్ళే ట్రీట్మెంట్ చేసుకుంటా ఉంటారు. అన్ని వేళలా అవ్వకపోవచ్చు, అన్ని వేళలా అవ్వకపోవచ్చు, కానీ మోర్ ఆర్ లెస్ ఆ బేసిక్స్ అన్ని మాకే. ఇప్పుడు నేను మెడికల్ ఇంటర్వ్యూస్ చేస్తానండి. ఐ హావ్ డన్ అబౌట్ 2000-3000 మెడికల్ ఇంటర్వ్యూస్ వేరే చోట. ఐ థింక్ ఐఎమ్ హాఫ్ అ డాక్టర్. ఏమీ తెలియని నేనే అలా అనుకుంటే మీరు యాక్చువల్గా డాక్టర్ అయింది ఇంకా ఎంత అనుకోవాలనుకుంటాను. అంతే, అంటే యూజువల్గా మనకి దగ్గు, జలుబు, జ్వరం ఇలాంటివి ఏమన్నా సరే మనమే చేసేసుకుంటాం. చిన్న ఏమైనా ఎలర్జీస్ కానీ అలాంటివి అన్నా సరే మనమే ట్రీట్ చేసుకుంటాం. ప్రభాస్ గారితో మీ ఫస్ట్ ఫిల్మ్, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ మీటింగ్ ప్రభాస్ ఫస్ట్ టైం? అప్పటికేం తెలియదు కదా, అందరు కొత్త వాళ్ళు. అంటే నేను నా ఫస్ట్ సినిమా ఏదైతే నా ఎక్స్పీరియన్స్ ఉంటుందో సేమ్ అంటే ఒక నైవ్గా అమాయకంగా ఎవరు ఏదో చెప్తున్నారు ఏంటి. ప్రభాస్ కూడా సత్యానంద్ గారి దగ్గర స్టూడెంట్ యాక్చువల్లీ. అవును. సో అలాగా అప్పుడు తను వచ్చినప్పుడు అలా ఉండేవారు. బట్ తను మంచి పర్సనాలిటీ అండ్ అంటే తను వాక్ చేస్తున్నప్పుడే నాకు అనిపించేది, ఓ మ్యాన్ అసలు ఎంత మ్యాన్లీగా ఉంది తిని వాక్ అనేది. నాకు అప్పుడు ఒక మారుతి కారు ఉండేదన్నమాట. షార్ట్ గ్యాప్లో వచ్చి తను కార్లో పడుకునేవాడు. అంటే రాత్రంతా అంటే ఈ షూటింగ్ టైర్డ్నెస్ తోటి ఇంకొక 2 గంటలు పడుకొనిస్తే బాగుండు కదా అంటూ ఉండేవాడు అనమాట తను. సో దట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎలా అనిపిస్తుంది అంటే టుడే హీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ సూపర్ స్టార్. ఇప్పుడు ఇఫ్ యూ మెట్ హిమ్ రవి గారు, వుడ్ యూ హ్యావ్ ద సేమ్ వైబ్? బికాజ్ యూ సార్ట్ ఆఫ్ స్టార్టెడ్ ఆఫ్ టుగెదర్. ఇద్దరికి ఈ మధ్య అంత పరిచయం ఉంటుందంటారా? ఐ డోంట్ నో. You don't know. You haven't probably been in that situation yet. So ఈశ్వర్ తర్వాత క్యా హువా? ఈశ్వర్ తర్వాత అందులో నెగిటివ్ రోల్ చేసిన తర్వాత వైవిఎస్ చౌదరి గారు సీతయ్య అని చెప్పి హరికృష్ణ గారితో ఒక సినిమా చేస్తా ఉన్నారు. అవును, సీతయ్య తెలుసు కదా. సీతయ్య ఎవరి మాట విండు, సీతయ్య మేము వాడుకుంటాం, కానీ నేను సీతక్క అని మార్చుకున్నా నా గురించి. ఓకే. సో ఆ సినిమాలో ఒక సిమిలర్ నెగిటివ్ రోలే, బట్ ఆ నెగిటివ్ రోల్తో పాటు ఒక వండర్ఫుల్ సాంగ్ అండి, కీరవాణి గారు కంపోజ్ చేసిన సాంగ్, ఆదిశంకర్లో సౌందర్య లహరి అని చెప్పి ఒక సాంగ్. ఆ సినిమా దట్ హ్యాపెండ్. దీని తర్వాత ఈశ్వర్ లెడ్ టు దాట్ సీతయ్య. అండ్ ఆఫ్టర్ సీతయ్య మై నెక్స్ట్ నా అంతటికి నేనుగా సాధించుకున్న సినిమా ఘర్షణ అనమాట. మళ్ళీ ఆడిషన్స్కి వెళ్ళి కరెక్ట్. సో దట్ వాస్ ఇన్ 2004 ఐ థింక్. ఎగ్జాక్ట్లీ. మీకు ఉన్నారా అసలు ఇండస్ట్రీ తోటి సంబంధం ఉందా? 2004 లేదు యాక్చువల్లీ, అప్పుడే వచ్చాను. ఐ జస్ట్ కమ్ ఇన్. ఓకే. యాంకర్గా జర్నలిస్ట్గా జాయిన్ అయ్యాను TV9 2003లో. ఓకే. సో బట్ అప్పుడు ఐ థింక్ ఘర్షణ చాలా మంచి వెంకటేష్ గారి. అవును. సో వెంకటేష్ గారి కాంబినేషన్తో మీకు చాలా ఇది మంచి ప్రముఖ పాత్ర అందులో. అవును. సో ఆబ్వియస్లీ టెల్ us about that ఎక్స్పీరియన్స్. ఎలా ఉంటుంది? అంటే ఫస్ట్ డే మేము ఇక్కడ ఫిల్మ్ నగర్లో ఏదో బిల్డింగ్ మీద చేస్తూ ఉన్నాం అనమాట. అది ఎన్కౌంటర్ అయితే ఆయన వచ్చారు కంప్లీట్ టైట్ షర్ట్స్ తోటి. ఐ మీన్ చిన్నప్పటి నుంచి ఏంటబ్బా ఏం చేస్తారమ్మా అలా సేమ్ ఎగ్జాక్ట్లీ అలాగే అనుకుంటే అలా అనుకుంటే వచ్చి రెడీగా షార్ట్ రెడీగా చేసేద్దామా అని చెప్పేసి హడావిడికి వస్తే, బట్ నాకేంటి అంటే చిన్నప్పటి నుంచి ఒక పెద్ద స్క్రీన్ మీద ఒక విగ్రహాన్ని చూస్తున్న విగ్రహం ముందుకు వచ్చింది అనుకోండి ఎలా ఉంటుంది. బట్ చాలా కూల్గా ఉన్నారు. ఆయన చూడడమే ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది అనమాట నాకు. దెన్ నాకు అది దట్ వాస్ ద ఫస్ట్ డే. అక్కడి నుంచి రోజు షూట్ చేస్తూ ఉన్నాము. అండ్ దెన్ శ్రీలంక వెళ్ళి ఆ ఎపిసోడ్ చేసాము. ఆ శ్రీలంకలో బోట్ మునిగిపోయింది. మేము యాక్చువల్లీ ఏదైతే ఆ హౌస్ ఉంటుంది, ఇఫ్ యూ రిమెంబర్ దట్ మూవీ, ఆ హౌస్ ఉంటుంది వెంకటేష్ గారు ఆ సీన్ హీరోయిన్ది ఒక హౌస్ ఉంటుంది అనమాట. ఆ హౌస్కి ఒక బోట్లో ఒడ్డు నుంచి ఆ ఇంటికి వెళ్ళి అక్కడ షూటింగ్ చేసుకుని మళ్ళీ ప్యాకప్ తర్వాత ఇటు వచ్చేయాలి. సో ఈ బోట్ ఏదైతే ఉందో అది టెంపరీగా తయారు చేసిన బోట్ అనమాట. ఆ టెంపరీగా తయారు చేసిన బోట్ మీద అందరూ ఎక్కేశారు. అప్పటికి వెంకటేష్ గారు ఇది కూడా చేశారు. ఎంతమంది పట్టొచ్చు రా దీంట్లో అంటే, సార్ 15 మంది పట్టొచ్చు సార్ అని అన్నాడు. 15 మంది ఎంతమంది ఉన్నాం, మనం ఎంతమంది ఉన్నామంటే, సార్ 16 మంది ఉన్నామండి, ఇంకో 4 దింపేశానండి ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి అతను అన్నాడు. సో బోట్ స్టార్ట్ అయింది. బోట్ స్టార్ట్ అయితే కరెక్ట్గా వెంకటేష్ గారు ఆ సీన్ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంటి మీరు శివమణి అనే సినిమాకి థాయిలాండ్లో ఏదో బోట్ ఎక్స్పీరియన్స్ అయిందంట కదా, బోట్ మునిగిపోతుందంట కదా, ఇది ఇలా మాట్లాడుతున్నారు. నేను ఇలా చూస్తుంటే బోట్లో ఇంక నీళ్ళు వస్తున్నాయి. ఏంట్రా నీళ్ళు వస్తున్నాయి అనుకుంటున్నా. అలా వస్తున్నాయి, అలా స్పీడ్గా ఎక్కువైపోతూ ఉంది. సరే ఇటు వస్తున్నాయి కదా, ఇటు మునిగిపోతుంది కాబట్టి అందరం ఇటు వచ్చేద్దాం అన్నట్టుగా నేను ఇటు వచ్చాను కదా, అది ఆగట్లా. అలాగే నీళ్ళు వచ్చేస్తున్నాయి అని అరుస్తూ ఉన్నాం. ఇంతలో ఇటు వచ్చాము, అది విత్ ఇన్ సెకండ్స్ మొత్తం టాపులు అయిపోయింది. మీరు పడ్డారు?
టాపుల్ అయిపోయింది బోటు పైన ఎవరు లేరు, బోటు తిరగబడిపోతే మనుషులందరూ బోటు కింద ఉన్నారు. ఏంటి వెంకటేష్ గారు అసీను మీరు వెంకటేష్ గారు, అసీన్, మొత్తం క్రూ, కెమెరామ్యాన్. అయితే అందరికి ఈత వచ్చా అండి? ఎవరికి, ఒక్క కెమెరామ్యాన్ గారికి వచ్చు. క్రిటికల్గా ఇంజ్యూర్ అయ్యి ఒక 3 రోజులు షూటింగ్ అయిపోయింది ఆ కెమెరామ్యాన్ గారి వల్ల. అయ్యా అయ్యా అయ్యా. ఎందుకు అంటే మేమందరం ఆ బోట్ ఎప్పుడైతే తిరగబడిపోయిందో లక్కీగా ఏంటంటే బోట్ మునగల, తిరగబడిపోయి ఇట్ వాస్ హోల్డింగ్ అనమాట. సో ఎవరికాళ్ళు బోట్ పట్టుకుని నిలబడ్డాం. ఈ కెమెరామ్యాన్ అనే అతను లోపల ఎక్కడో ఆయన షర్ట్ దేనికో హుక్ అయిపోయి ఉంది. సో అందరూ వచ్చారు. అసిన్ వాళ్ళ ఫాదరు, అవును కెమెరామ్యాన్ అంటే అదిగో అక్కడ కాల్ కనపడుతుంది అని చెప్పి పూల్ చేస్తుంటే రావట్లా. మొత్తానికి లాగి పైకి ఎక్కిస్తే ఆయనకి స్పృహ లేకపోయేటప్పటికి సిపిఆర్ చేసి ఆయన మీరు కాపాడారు కదా. అమ్మయ్య, డాక్టర్ చదివినందుకు మీరు అదో తృప్తి నిజంగానే. ఇప్పుడు అయిపోయింది కాబట్టి నవ్వుకుంటున్నామండి. బట్ ఇమాజిన్ వాట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్. కరెక్ట్. వాజ్ ఇట్ వెరీ డీప్ ఇది? లేదంటే 30 feet ఇట్ వాస్. 30 feet. 30 feet చాలండి. మనం ఎంత ఉంటాం, ఎంత కష్టపడినా కూడా 6 గంటలు ఉండం కదా. అంతే, మనకేం పెద్ద డీప్ అవసరం లేదు. ఒక 7 అడుగులు ఉంటే చాలు పోవడానికి. అదే అది 7 అడుగులు కూడా అవసరం. ఆ బోట్ ఇప్పుడు షర్ట్ని పట్టుకుంది, పైకి రాలేకపోతే చాలు కదా. అది 5 అడుగుల్లో పైకి రాలేకపోయినా అయిపోయి ఉండేది. వెరీ స్కేరీ అండి, వెరీ స్కేరీ. కరెక్ట్. ఆఫ్టర్ దట్ ఏంటి, డిడ్ యూ సస్పెండ్ ద షూట్? లేదు, ఒక 1 day బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత అప్పుడు డిసైడ్ అయిపోయి ఉంటారు, హర్ షూటింగ్ మే ఏక్ డాక్టర్ హోనా చాహియే అని. ప్రాబబ్లీ అలాంటి ఎక్స్పీరియన్స్ ఇంకొకసారి కూడా అయింది. బట్ కాదు, ఆయనకు సిపిఆర్ చేశారా మీరు? నేను చేయలేదు. ఆ కెమెరా అసిస్టెంట్ కెమెరామ్యాన్ ఒక అతను ఉన్నాడు, అతను చేశాడు. మీరు డాక్టర్ కదా. అంటే నేను అప్పటికి ఇంకా పైకి రాలా, నేను ఇంకా ఇదే ఉన్నాను. అతన్ని తీసుకొచ్చి చేస్తున్న టైంలో ఆయన అన్కాన్షియస్ అయిన వ్యక్తి మళ్ళీ కాన్షియస్ అయిన తర్వాత సడన్గా భయపడిపోయి ఆ అసిస్టెంట్ కెమెరామ్యాన్ లిప్ ఏదైతే ఉందో ఆయన దాన్ని పట్టుకుని కొరికేశారు. అంటే ఆయన, ఈ అసిస్టెంట్ కెమెరామ్యాన్ ఇంజూర్ అయ్యాడు ఈయన కన్నా. ఆయన లిప్ కొరికేశారా? అంటే తెలియదు, అంటే సడన్గా ఒక షాక్లోకి వెళ్ళిపోయి ఆ షాక్ నుంచి బయటకు వచ్చేటప్పటికి ఆయనకి ఏం అర్థం అవ్వలేదు అనుకుంటా, బట్ మనం కొరికేసి అలా గట్టిగా పడేసుకున్నారు. అలా అవుతుందండి? అవుతుంది. నియర్ డెత్ కదా. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు యూ కెన్ గో ఇన్ టు అ ట్రామా ఆర్ షాక్ అండ్ డూ సంథింగ్ లైక్ దిస్. బాబోయ్. సో అది అసలు స్కేరీ, వెరీ వెరీ స్కేరీ అండి. కరెక్ట్. ఆ రోజు ఐ డోంట్ నో హౌ యూ ఆల్ రెజ్యూమ్డ్ యువర్ షూటింగ్. ఎలా కంటిన్యూ అయింది ఆ ఇంట్లో? ఆ రోజు అవ్వలేదు, నెక్స్ట్ డే గ్యాప్ ఇచ్చి ఆయన కంప్లీట్గా రికవర్ అయిన తర్వాత, కెమెరామెన్ రాజశేఖర్ గారు ఆయన పేరు, రాజశేఖర్ గారు రికవర్ అయిన తర్వాత ఆ తర్వాత రోజు నుంచి మామూలు యాజ్ ఇట్ ఈస్. దెబ్బతో ఇంకా అసలు థాయిలాండ్ వద్దు, షూటింగ్ వద్దు, శ్రీలంక. అదే శ్రీలంక వద్దు, షూటింగ్ వద్దు, బోట్ వద్దు అనుకుంటారు ఎవరైనా అనుకుంటారు. బట్ నిజంగా ఇవన్నీ అసలు చెప్పలేమండి ఎప్పుడు ఏం జరుగుతుందో. సో ఆ తర్వాత అఫ్ కోర్స్ మీరు మళ్ళీ ఇంకో సంఘటన ఉందని చెప్పారు. ఇంకోటి, ఈ మధ్య అమ్మమ్మ గారి ఇల్లు అని చెప్పి ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఆయన చిరంజీవి అని చెప్పి ప్రొడక్షన్ అతను. అసలు ఎంత బాగా పలకరిస్తాడంటే అండి, నేను ఇప్పుడు తలుచుకున్నా సరే నాకు ఏడుపు వచ్చేస్తా. సార్ కొంచెం కాఫీ తీసుకొస్తాను సార్ కొంచెం అని చెప్పి అలా తీసుకొచ్చి ప్రేమగా సర్వ్ చేయడం అనమాట. భోజనం చేస్తాను, సార్ ఈ కూర ఉందండి అద్దరిపోయింది, కొంచెం వేసుకోండి సార్ కొంచెం, అంత ప్రేమగా ఉండేవారండి. ప్లస్ అమ్మమ్మ గారి ఇల్లు అనేది మేము ఆల్మోస్ట్ అప్పటికి ఒక 20 days ఏదో చేస్తూ ఉన్నాము. అందరి మధ్య ఒక బాండింగ్ వచ్చేసింది. ఆయన ఇలాగ మాకు సర్వ్ చేస్తూ ఉన్నాడు. సర్వ్ చేస్తా కూడా అన్కాన్షియస్ అయిపోయాడు. అన్కాన్షియస్ అయిపోతే ఇదేంటి ఇలా అన్కాన్షియస్ అయిపోయాడని చెప్పి నేను వెళ్ళి పరిగెత్తుకుని చూస్తున్న అతనికి చెయ్యి ట్విస్ట్ అయిపోతుంది. వెంటనే నేను పట్టుకున్నాను, కానీ ముందు పడుకోబెడదాము అంటే సడన్గా లో బీపీ కానీ ఏదైనా అయిందని చెప్పి కింద పడుకోబెట్టాం. ఇంతలో 108కి ఫోన్ చేసాం, కానీ ఏమైందండి? సింకోప్ కాదు, ఆయనకి ఇది బ్లడ్ హెమరేజ్ అయింది. ఓ మై గాడ్. అదే బ్రెయిన్ హెమరేజ్. వెరీ స్కేరీ, వెరీ స్కేరీ. విపరీతంగా చాలా, అంటే ఐ కుడెంట్ కంట్రోల్ మై సెల్ఫ్, విపరీతంగా ఏడుపు వచ్చింది. అంటే కళ్ళ ముందు అలా మనిషి చచ్చిపోవడం అనేది దట్ వాస్ జరిగినాయి. కానీ హాస్పిటల్లో కూడా దిస్ వాజ్ లైక్ అంత దగ్గరగా ఉన్న వ్యక్తి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే ఇది ఒక ఈవెంట్ఫుల్ లైఫ్ ఇది ఇలా చూస్తే మీరు. ఘర్షణ నుంచి మొదలుకుని తర్వాత అతడు ఆల్సో యూ ప్లేడ్ అ వెరీ గుడ్ రోల్. అవును. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అంటే సినిమా అదే హీరో కింద మేము ఏదైతే
శుభవేళ చేశాను. దానికి దశరథ్ అని చెప్పి రైటర్ అనమాట. దశరథ్ త్రివిక్రమ్ గారు కూడా బాగా క్లోజ్గా ఉండేవారు. సో అలాగే అంటే అప్పట్లో ఒక టీమ్ లాగా ఉండేవారు అనమాట. ఈ నెంబర్ ఆఫ్ అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ వీళ్ళంతా ఒక హ్యాంగ్ అవుట్ ప్లేస్లో కలవడం ఇది అది అంతా. సో ఆ రకంగా ఇలాగ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని వెళ్ళి కలుద్దాం అనుకుని ఫస్ట్ టైం వెళ్ళి కలిశాను ఆఫీస్లో. సార్ ఇలాగ తెలుసు కదండి, ఐ వాంట్ టు గెట్ బ్యాక్ అగైన్, ఏమైనా ఉంటే చెప్పండి సార్ అంటే అసలు ఎంత నవ్వుతో పలకరిస్తారంటే త్రివిక్రమ్. ఎప్పుడైనా మాట్లాడి కలిసారా మీరు? కలిసాను. సో ఎంత వామ్ రిసెప్షన్ ఉంటుందంటే ఆయన దగ్గర. సో ఆయన వెంటనే చెప్పారు మనం చేద్దాం రవి అని చెప్పేసి అతడు సినిమా ఆఫర్ వచ్చిందనమాట. ఐ మీన్ ఈ సినిమాలు, ఈ మెయిన్ సినిమాలు అన్నీ కాకుండా అసలు మొత్తం ఎన్ని సినిమాలు చేశారు రవి గారు? ఐ డోంట్ నో అండి, నేను ట్రాక్ చేయలేదు కానీ బట్ 200 అయితే షూర్గా అయి ఉంటుంది అనుకుంటున్నాను. అంటే జస్ట్ లుక్ ఎట్ హౌ డెస్టినీ ఓపెన్డ్ అప్ డోర్స్ ఫర్ యూ. ఎంత బ్యూటిఫుల్గా ఒకదాని తర్వాత ఒకటి వాటంతట అవే వచ్చావు కదా. కొంచెం మీ ప్రయత్నం అక్కడక్కడ ఉన్నా కూడా ఇనిషియల్గా, కానీ తర్వాత అస్సలు నేను నా ప్రయత్నం లోపమే జరుగుతుందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంటే సమ్వేర్ ఈ సినిమా కెరియర్ అనేది స్కిల్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఆ స్కిల్లో ఒక భాగమైన మార్కెటింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవును కదా. అది ఆ భాగాన్ని మనకి యూజువల్గా మనం ఏ కెరియర్కి కూడా ఎవరు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయరు. ఏముందిరా నీలో టాలెంట్ ఉంటే నీకే వస్తుంది కదా అని ఒక తప్పుడు ఆలోచనతోటి మనం ఉంటాం అనమాట. లేదా మనం మార్కెట్ చేసుకోకపోతే మనకి డెఫినెట్గా వెనకుండిపోతాం అనేది తెలుసుకుంటే మంచిది. అవును, కరెక్టే. అది మార్కెటింగ్ చాలా అవసరం. మీ ఇంటర్వ్యూస్ అసలు దాదాపు లేవనే చెప్పాలి. లేదండి, ఎప్పుడో 2010-11 టైంలో ఒక ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు ఆ తర్వాత ఇదే ఇంటర్వ్యూ. నాకంటే అదే మన గురించి చెప్పుకునేది అంత ఏముంది అనిపిస్తుంది. ఒకటి, రెండు, ఐ మీన్ ఇప్పుడు దానికి తోడు తమ్నెయిల్స్ మరీ దారుణంగా పెట్టేస్తారు. మనం ఒకటి మాట్లాడితే ఒకటి పెడతా ఉంటారు. ఆ తమ్నెయిల్స్ చూసి భయం వేస్తూ ఉంటుంది. అన్ని యూట్యూబ్ ఇంటర్వ్యూస్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు అదే మా వాళ్ళు పెడతారు ఎలాగో. ఆ రోజు చిరంజీవికి ఏమైందంటే అని. ఏ చిరంజీవి చెప్పరు కాబట్టి. సో ఈ తమ్నెయిల్స్ చూస్తే నాకు సగం భయం వేసి అసలు ఈ యూట్యూబ్ ఇంటర్వ్యూస్ అనేది లేదు, మేము మంచోళ్ళం, విల్ ట్రై టు బి గుడ్ పీపుల్ అట్లీస్ట్. లేదండి, జనం కూడా అట్రాక్ట్ చేయాలంటే చెప్పాలి, ఏదో ఒకటి కాంట్రవర్సీ ఉండాలి, కాన్ఫ్లిక్ట్ ఉండాలి. లేకపోతే జనం యూనో అసలు మన వైపే తిరిగి చూడరు. నేనేమో నాన్ కాంట్రవర్షియల్, ఎవరితోటి గొడవలు పెట్టుకుని ఎందుకు అనిపిస్తుంది. సో అందుకని ఎలాగో ఇంట్రెస్ట్ ఉండదు కదండి ఏమన్నా ఇంటర్వ్యూస్. బట్ ఓవరాల్గా 200 చిత్రాలు, ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ లోపు అంటే సంవత్సరానికి దాదాపు 7-8 సినిమాలు పడుతున్నాయి మీకు ఈజీలీ. దట్స్ అ గ్రేట్ ఇది కదండి. ఇంకా ఎక్కువ చేయాలని అనిపించిందా మీకు? ఇంకా ఎక్కువ చేయాలని కాదు కానీ అట్లీస్ట్ 3 సీన్స్ అయినా ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. అంటే సినిమాలో 2 సీన్సే, ఆ 2 సీన్స్ అయినప్పటికీ లక్కీగా నాకంటూ ఒక రికగ్నిషన్ అనేది ఉంది. లక్కీగా రికగ్నిషన్ అయితే ఉంది. ఆ 2 సీన్స్ కన్నా ఒక్క 3వ సీన్ కూడా పడితే బాగుండని ఆశ బాగా ఉంటుంది. 2 సీన్స్ అంటే మనకి ఎన్ని రోజులు, ఒక 4-5 డేస్ ఉంటుందా పర్ మంత్? లేదండి, 2 సీన్స్ అంటే డిపెండ్స్ ఆ సీన్ బట్టి. బట్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ యు డూ రవి ప్రకాష్ గారు? నేను అదర్వైజ్ అంటే బిజీగానే ఉంటాం. షూటింగ్ లాస్ట్ ఈ 3-4 ఇయర్స్ నుంచి కొంచెం కరోనా తర్వాత కొంచెం స్లో అయింది, కానీ మామూలుగా అయితే మామూలుగా షూటింగ్, మళ్ళీ దాని తాలూకు డబ్బింగ్, మళ్ళీ ఏదో ప్యాచ్ వర్క్ అంటారు, ఇలాగే నడిచిపోతుంది అంతేనా? యా అంతే. అది కాకుండా నేను 2013లో వల్లవన్నుకు పుల్లు మాయుధం అని చెప్పి మర్యాద రమణ తమిళ్లో చేశారు. సో వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అతను వచ్చి, నేనేదో ప్రతినిధి అని చెప్పి నారా రోహిత్ సినిమా చేస్తూ ఉన్నప్పుడు ఆయన వచ్చి నన్ను చూసి, సార్ మేము ఒక క్యారెక్టర్ అనుకుంటున్నామండి అంటే ఏం సినిమా అంటే అదే మర్యాద రామలో నాకు సూట్ అయ్యేది మహా అయితే బ్రహ్మాజీ గారు చేసిన బావ క్యారెక్టర్ అనుకున్నాం. లేదండి హీరోయిన్ బ్రదర్ అన్నారు. హీరోయిన్ బ్రదర్ నేను ఎక్కడ సూట్ అవుతాను రా బాబు, ఎందుకు వచ్చింది సరే అయితే అన్నట్టు. ఐ మీన్ దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ యాక్చువల్లీ మర్యాద రామన్నలో, బ్రదర్ క్యారెక్టర్. దానికోసం అని చెప్పి నేను ఆల్మోస్ట్ ఒక 10 kgs వెయిట్ పుట్ ఆన్ చేశాను అనమాట. లైక్ మై షోల్డర్ వాస్ దిస్ మచ్ హ్యూజ్ అండ్ జిమ్కి వెళ్ళి బాగా వెయిట్ పుట్ ఆన్ చేశాను. ఒక బ్యాడ్ అన్నయ్య అందులో, బ్యాడ్ అన్నయ్య కింద వెయిట్ పుట్ ఆన్ చేసిన తర్వాత ఆ వెయిట్ తగ్గించడం కోసం ఎలాగా అనుకుంటూ జిమ్లో ఎంత చేస్తాము, ఎంత జాగింగ్ చేస్తాము బోర్ కొట్టి ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ టెన్నిస్ అనమాట. ఓహో. సో ఆ 2013 నుంచి ఆల్మోస్ట్ ఒక దట్ బికేమ్ ప్యాషన్ అంటే హాబీ బికేమ్ ఎ ప్యాషన్ అనమాట, టెన్నిస్. సో ఐ లవ్ ప్లేయింగ్ టెన్నిస్. ఆల్మోస్ట్ ఒక 10 years విపరీతంగా ఆడాను. ఇప్పుడు కొంచెం తగ్గించాను. అంటే వెయిట్ లూజ్ అవుతారంటే టెన్నిస్ అంటే ఇట్స్ కార్డియో కదా.
స్పోర్ట్, ఎనీ స్పోర్ట్ ఈజ్ లైక్, అంటే ఎనీ స్పోర్ట్ ఈజ్ జస్ట్ నాట్ ఎ స్పోర్ట్ అండ్ ఇట్స్ టీచర్స్ యూ లైఫ్. యూనో, ఓడిపోవడం, గెలవడం, మనని మోటివేట్ చేసుకోవడం, ఆ పర్టికులర్ కోర్ట్లో ఉన్నప్పుడు అవతల వాడు ఏం ఆలోచిస్తున్నాడు, మనం ఏం ఆలోచిస్తున్నాడు, మోర్ దెన్ ఎనీథింగ్ నీ ప్రపంచాన్ని మర్చిపోయి వేరే ప్రపంచంలోకి వచ్చి ఒక 1-2 hours నీ టెన్షన్స్ అన్నింటిని పక్కన పెట్టి బాల్ మీదే ఫోకస్ చేస్తాం. దట్స్ అ వండర్ఫుల్ మెడిటేషన్ యాక్చువల్లీ. కరెక్ట్, దట్స్ ట్రూ. యా. ఒక చాలా కీలక విషయం రవి గారు, మీరు బీయింగ్ ఎ డాక్టర్ మీకు అదనంగా యూ విల్ హ్యావ్ అ సర్టన్ ఆరా. Because I believe people who are educated, especially technically qualified in a specific field, వాళ్ళకు ఒక ఆరా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ప్రాక్టీస్ చేయకపోయినా. అది మీకు ఇండస్ట్రీలో లభించిందా ఎక్స్ట్రా రెస్పెక్ట్ ఆర్ ఎక్స్ట్రా దట్ స్మాల్ చెరీ? మేబీ యా, డెఫినెట్లీ ఉంటుందండి. చదువుకుని డాక్టర్ అంటారు కదా, డాక్టర్ చదివాడు కదా అన్నట్టుగా. అందుట్లో ఒక 2 situations చెప్పాలి అంటే, తేజ గారు మీకు వినే ఉంటారు, ఆర్టిస్టులు సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే కొడతారు. మిమ్మల్ని కొట్టలేదని 1-2 సార్లు. ఇప్పుడు అదేం అర్థమయ్యేది కాదు, ఏదో చెప్తారు ఇలా కొడతారండి అని అనేవారు మా సెట్స్ మీద. అయితే నేను ఎవరికో పడినట్టు ఉన్నాయండి, పడింది. సో అయితే నాకు ఇలా ఒకసారి ఎప్పుడో అన్నారనమాట, డాక్టర్ వైపే బతికిపోయావా నువ్వు అని చెప్పి. సో అక్కడ ఒక చోట కాపాడింది, అంటే అక్కడ గౌరవం నిలబడింది. తర్వాత ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్ అని చెప్పి ఒక అతను ఉన్నాడండి, చాలా అప్పట్లో ఫేమస్, 2003-2004. ఆయన ఏదో ఒక ఫైట్ సీన్లో, అంటే ఇంక ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్, ఏ సినిమా అయితే ఆ సినిమాకి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం అనమాట. అందులో ఈ రౌడీ బ్యాచ్తో పాటు నేను కూడా ఉన్నాను. ఆ రౌడీ బ్యాచ్ని తిట్టినట్టు నన్ను కూడా పట్టుకుని తిట్టేస్తున్నారు. అప్పుడు మధ్యాహ్నానికి ఎవరో చెప్పారు, సార్ అతను డాక్టర్ చదివారండి, సినిమాలు చేస్తున్నారు అంటే. అప్పుడు ఆయన పిలిచి నన్ను పక్కకు పిలిచి, ఏమబ్బా నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇదంతా, ఎందుకు వెళ్ళిపోవచ్చు కదా, మెడిసిన్ చేసుకున్నావు కదా ఇది అని చెప్పి, అప్పటి నుంచి ఇంకా ఆయన బాడీ లాంగ్వేజ్ మారింది. దీస్ ఆర్ 2 occasions. ఇది కాకుండా కూడా ఇంకా ఓవరాల్గా ప్రాబబ్లీ మెడిసిన్ చదివాను అనే ఒక రెస్పెక్ట్ తోటి ఇన్ని సంవత్సరాలు కూడా కంటిన్యూ అవుతున్నానేమో. దట్స్ వాట్. అండ్ వన్ మోర్ క్రూషియల్ థింగ్, వాట్ ఈస్ మై మార్కెట్ వర్త్ అని తెలుసుకోవడం చాలా కష్టం, ఎస్పెషలీ ఫర్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్. అది 10,000 నుంచి 10 లక్షల దాకా ఏమైనా ఉండొచ్చు. సో అది మీరు ఎలా, అంటే ఆ గ్రూవ్లోకి ఎలా వచ్చారు? ఓ రవిప్రకాష్ గారా, ఓకే ఆయన కాల్ షీట్ డైలీ ఇంత, లేకపోతే కాల్ షీట్ ఇంత అని ఆ గ్రూవ్లోకి ఎలా తెలుసుకున్నారు మీరు? మేనేజర్ పెట్టుకున్నారా లేకపోతే? నేను మేనేజర్ని అంటే ఉండేవారు కానీ, బట్ probably you should tell me what I'm worth. Seriously, I mean, what impression do you get when? అలా కాదు అంటే, అలా కదండి, నేను I asked you seriously because ఇది ఒక సెల్ఫ్ డిస్కవరీ. Correct. Because it also helps you understand how much confident you are about yourself. Correct. Because మనం ఎక్కువ చెప్పేస్తే మనలాగా రీప్లేసబుల్ ఇంకోళ్ళు ఎవరో ఉంటారు, అవును, మేబీ నాట్ ఎగ్జాక్ట్ బట్ ఎవరో ఒకళ్ళు దొరుకుతారనే ఫీలింగ్ ఉంటుంది. అలా అని అండర్సెల్ చేసుకుంటే ఒకటి మనకి గడవదు, అవును, రెండోది మరీ అండర్సెల్ చేసుకున్నట్టు ఉంటుంది. యా, అంటే ఇక్కడ అయితే 2 విషయాలండి. ఒకటి, నాకు సపోర్ట్ చేస్తూ కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, అరే మన రవి ఉన్నాడు కదా, మన రవిని పిలవండి అనేది ఒకటి హెల్ప్ చేసింది. 2, నేను ఎప్పుడు డబ్బు గురించి పెద్ద ఎక్కువ ఆలోచించలా. ఇప్పటికి కూడా ఎంత ఇస్తే అంత అనేటట్టుగానే వెళ్ళిపోతాను. ప్రైమరీలీ బికాస్ నాకు హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ అ ప్రొడ్యూసర్ అండ్ ఎ బిజినెస్ మ్యాన్. చాలామంది ఏమనుకుంటారంటే బిజినెస్ మ్యాన్ అనేగానే వాడు ఏదో విపరీతంగా డబ్బులు సంపాదించేస్తాడు అనే ఒక తప్పు అపోహలో ఉంటారు. అలాగే ప్రొడ్యూసర్ మీద కూడా ఉంటారు. అంటే నాకు ఎక్కడి నుంచో డబ్బు తీసుకొచ్చి ఒక 10 మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తూ, తను డబ్బు సంపాదిస్తాడో లేదో తెలియకుండా రిస్క్ తీసుకుని ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తాడండి. సో నా వల్ల నేను ఆయనకి మిగిల్చేది పావలా అవ్వచ్చు, 5 పైసలు అవ్వచ్చు, బట్ అయినప్పటికీ నేను ఎందుకు ఆయనకి స్ట్రెస్ అవ్వాలి అనే ఒక పిచ్చి అనుకోవచ్చు, అమాయకత్వం అనుకోవచ్చు, లేకపోతే ప్రాబబ్లీ ఏదో ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఓవర్ యాక్షన్ అని అనుకోవచ్చు. బట్ ఐ పర్సనలీ ఫీల్ దట్. అంటే నాకు ఆ బిజినెస్ మ్యాన్ అనే వాడి మీద అంత రెస్పెక్ట్ ఉంటుందండి. ఎందుకంటే అతన్ని నమ్ముకుని ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీని కూడా రిస్క్ చేసి ఎక్కడి నుంచి రాదు. అంటే ఏదో ఎత్తుకుని వచ్చి కాదు, ఏ బ్యాంక్ నుంచి అప్పుని తీసుకురావాలి, లేకపోతే ఎవరి దగ్గర నుంచో ఫైనాన్షియల్ దగ్గర నుంచి అప్పు తీసుకురావాలి. అలాంటి తీసుకొచ్చిన ప్రొడ్యూసర్కి మనం ఎంతో కొంత చిన్నపాటి అనేది, సరే సార్ మీరు ఎప్పుడైతే అప్పుడు ఇవ్వండి సార్ అంతే. కానీ ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారు కదా? ఉంటారండి, ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారు, అడ్వాన్స్ ఇచ్చి రెండో పేమెంట్ ఇవ్వకుండా అలాంటివి చాలా అవుతాయండి. అదే అంటే విన్నాం కాబట్టి తెలుసు.
బట్ మీరు ఎప్పుడు అంటే యూ కమ్ ఫ్రమ్ ఎ వెరీ వెల్ టు డూ ఫ్యామిలీ? అంత కాదు కానీ యా నాట్ వెరీ వెల్ టు డూ ఫ్యామిలీ. ఇట్స్ మోర్ ఆఫ్ వెల్ టు డూ కన్నా ఏముందిలే అబ్బాయి ఇవాళ కాకపోతే రేపిస్తారు అనే ఒక నమ్మకం. అండ్ దెన్ ఇంకోటి యా సంథింగ్ లైక్ దాట్. ఇవాళ కాకపోతే రేపు అనేస్తారు. అండ్ సరే ఇప్పుడు 2 సార్లు అడుగుతాము, సార్ మీరు ఇస్తే కానీ నేను డబ్బింగ్ చెప్పను, లేకపోతే మీరు ఇస్తే కానీ నేను షూటింగ్ రాను అని ఒక్కసారి కూడా అనలేదు. అనలేదు. అది సో అది చాలా ఆ మంచితనాన్ని అప్రిషియేట్ చేస్తారు ఇండస్ట్రీలో. అప్రిషియేట్ చేస్తారు. టేకెన్ ఫర్ అడగడం చెప్పి వాడుకుంటారు. అదే అలా కూడా వాడుకుంటారు. అదే సో బట్ ఐ మీన్ ఇట్స్ క్వైట్ అ జర్నీ. 200 చిత్రాలు మీరు నటిస్తూ మొత్తం ప్రాసెస్లో మీ ఫ్యామిలీ అండి? ఫ్యామిలీ ఫ్రమ్ ద మదర్ ఫాదర్ సైడ్ ఆర్ యూ మీన్ ద వైఫ్? బోత్. ఫాదర్ వైజాగ్లో కోర్టులో జాబ్ ప్రయాణం కోర్టులో సూపరింటెండెంట్ కింద రిటైర్డ్ అయ్యారు. బట్ ఆయన కూడా ఒక 17 ఏళ్ల వయసులో ఇల్లు వదిలేసేసి ఒక చిన్న ఉద్యోగంలో ప్రయాణం స్టార్ట్ చేసి విశాఖపట్నంలో ఒక కోర్టులో ఒక చిన్న గుమస్తాగా. ఐ మీన్ హీఈస్ మై హీరో, డెఫినెట్లీ హీఈస్ మై హీరో బికాజ్ ఆయన ఎన్నో సాక్రిఫైసెస్ చేసి నన్ను మా అక్కని పెంచి చదువులకు పంపించారు. అప్పట్లో యూనో అవుట్ ఆఫ్ కంట్రీ పంపించాలి అంటే డబ్బు కావాలి. సో అంత సాక్రిఫైస్ చేసి పంపించారు. అండ్ యా మా అమ్మ ఏమో ఎప్పుడు షీఈస్ అ వెరీ ఆర్థడాక్స్ లేడీ. ఎప్పుడు పూజలు చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మా వాడు ఇంకా పైకి రావాలి అని చెప్పి పూజలు చేస్తూ ప్రార్థిస్తూ ఉంటుంది. అండ్ మీ వైఫ్? వైఫ్ వెరీ లక్కీ దట్ ఐ హ్యావ్ వెరీ వెరీ అండర్స్టాండింగ్ వండర్ఫుల్ వైఫ్. తను పీడియాట్రిషియన్ అనమాట. చిల్డ్రన్ స్పెషలిస్ట్. वो भी डॉक्टर, आप भी डॉक्टर और आप एक्टर, वो भी एक्टर है? లేదు తను యాక్టర్ కదా, అస్సలు కాదు పాపం. తనకి ఏంటో తెలియదు, యాక్టింగ్ అంటే ఏంటో కూడా తెలియదు, నిజ జీవితం కూడా తెలియదు పాపం. యా సో షీ దట్స్ గ్రేట్. సో అరేంజ్డ్ మ్యారేజ్. నెక్స్ట్ క్వశ్చన్ వుడ్ బి దట్. నో అలా ఏం కాదు, అంటే పీడియాట్రిషియన్ ఇలా చక్కగా కుదురుకుంది కదా అని అనుకున్నాను. బట్ అరేంజ్డ్ అనే ఇట్ మేక్స్ సెన్స్ బికాస్ మీరు యాక్టింగ్లోకి వచ్చేసాక మెడికల్ ఫెటర్నిటీ నుంచి దూరం అయి ఉంటారు కొంత. బాగా అసలు లేదు, అసలు ఎవరితోటి టచ్లో లేను. అదే కాబట్టి ఎవరో నటి అంటే అర్థం చేసుకోవచ్చు లవ్ మ్యారేజ్కి. అవును. అక్కడంటే న్యాచురల్ డాక్టర్ సెట్ కర్నా అని చెప్పి పెద్దవాళ్ళు చూసి చేసిన పెళ్ళి తెలుస్తుంది. పెద్దవాళ్ళు చూసి పెళ్ళి కన్నా ఎక్కడో సంకల్ప బలం ఉంటుందండి. నాకు మైండ్లో ఎందుకో నేను ఎలాగో చేయట్లేదు కదా, నాకు వైఫ్ డాక్టర్ అయితే బాగుండు అనేది పెట్టుకుంటాను అనమాట మైండ్లో. యూ వోంట్ బిలీవ్, చెప్పకూడదు కానీ ఒక 6 years పట్టిందండి. అంటే నువ్వు సినిమా వదిలే మా అమ్మాయిని ఇస్తాం, మీరు సినిమా వదిలేసేస్తే మాకు పర్వాలేదని మేము చేసుకుంటాం. వాళ్ళ అమ్మ వీళ్ళు కాదు, ఇలాగ సంబంధాలు అలా 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 పాపం తన అమాయకురాలు ఎలా ఇరుక్కుపోయింది సినిమా వాళ్ళతోటి. న్యాచురల్లీ కొంచెం కన్సర్న్స్ ఉంటాయి కదండి ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఒకటి అంటే ది ఎన్వైరన్మెంట్ ఈస్ అ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రెడిషనలీ. అవును, అదే అంటే ఇప్పుడు ట్రెడిషనలీ ఓరియంటెడ్ కన్నా మెయిన్ థింగ్ ఏంటంటే సినిమా తోటి ఏదో ఎవరితోటో రిలేషన్స్ ఉంటాయి అనేది పక్కన పెట్టేసేస్తే అసలు ఒక స్టడీ కెరియర్ కాదు కదా. ఇవాళ ఉంటుంది రేపు ఉండదు, ఆ ఇన్సెక్యూరిటీ అనేది త్రూ అవుట్గా ఉంటుంది. సో అలాగా సినిమా అనగానే డెఫినెట్లీ భయపడతారు. బట్ యా. కాఫీ తీసుకుంటారు ప్రకాష్? థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో కాఫీ టీ తాగుతుంటారా రోజంతా? తాగచ్చా డాక్టర్ గారు? కాఫీ యాక్చువల్లీ మా వైఫ్ అలవాటు చేశారండి, ఇదివరకు నాకు లేదు. బికాస్ వాళ్ళు రెసిడెన్సీలో చాలా ఎక్కువ నైట్ అవుట్స్ చేస్తూ ఉంటారు. సో ఆ రకంగా తను చాలా మంచి కాఫీ చేస్తుంది. సో ఆ రకంగా కాఫీ అలవాటు అయింది. కాఫీ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అంటే వన్స్ ఏ డే, దట్స్ వాట్ ఐ హ్యావ్. వన్స్ ఏ డే అయితే నాకైతే డెఫినెట్గా మంచిదే అనిపిస్తుంది. నేను వన్స్ ఏ డేని తాగుతానండి, కానీ ఎప్పుడు తాగినా ఇప్పుడే రోజు ప్రారంభం అనుకుంటా. సో ఐ మీన్ ఐ పర్టికులర్లీ బిలీవ్ దట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఇన్ బ్యాలెన్స్. అంతే. లెట్ దట్ బి కాఫీ, లెట్ దట్ బి మనీ, లెట్ దట్ బి లవ్, లెట్ దట్ బి ఆల్కహాల్, ఎనీథింగ్ has to have a balance. మనీకి బ్యాలెన్స్ ఏంటి అంటే ఎంత అవసరం అంత సంపాదించాలి, అంత తప్పదు. అంతే కదా. అంతే. ఎక్కువ అని చావాలి అట్లా ఉండకూడదు అంటారు. అదేనా? అంతే. బట్ ఫర్ దట్ మ్యాటర్ మానిటరీగా, ఫైనాన్షియల్గా అండ్ ఈవెన్ అదర్వైజ్ ఆర్ యూ ఫీలింగ్ దట్ యూ హ్యావ్ అచీవ్డ్ అండ్ యూ ఫీల్ ఫుల్ఫిల్డ్?
మానిటరీగా అయితే డెఫినెట్లీ ఇంకా లేదు అని అనిపిస్తుంది మనసుకి. ఇంకా ఇంకా చేయాలి, ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా ఫైనాన్షియల్గా బెటర్ అవ్వాలి అనేది అనిపిస్తుంది. గట్టి రోల్ ఏది పడింది రవి గారు మీకు దట్ బ్రాట్ యూ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ నాకు ఫస్ట్ ఇచ్చింది వేదం అని చెప్పి వేదంలో? అవును, క్రిష్ గారు. అందులో కూడా మీరు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కదా? నేను ఒక హిందూ ఫేవరెటిజం ఉన్న పోలీస్ ఒక వ్యక్తి, then దానిలో ట్రాన్స్ఫర్మేషన్ బాగుంటుంది. సో నాకు అది బాగా నచ్చింది. అండ్ నేను యాక్ట్ చేసింది మనోజ్ బాజ్పేయి తోటి. మనోజ్ బాజ్పేయి గారిని బ్యాలెన్స్ చేయగలను అనే ఒక నమ్మకం క్రిష్ డైరెక్టర్ దగ్గర ఉండడం అనేది ఐఎమ్ లక్కీ. అంటే నేను అప్పుడు ఆయనతో యాక్ట్ చేసినప్పుడు ఆయన ఎంత గొప్ప సత్యాలు యాక్ట్ చేశారు మనం ఏదో చూసాం కానీ, బట్ అంత గొప్ప నటుడు అనేది నాకు తెలీదు, అంత ఫీల్ అవ్వను కూడా అవ్వలేదు. మన అడ్వాంటేజ్ ఏంటి అంటే తెలుగు. నాకు తెలుగు వచ్చి ఆయనకి రాదు. సో ప్రాబబ్లీ ఐ కుడ్ బ్యాలెన్స్ విత్ ఆయన్ని మ్యాచ్ చేయడానికి అది హెల్ప్ అయినట్టుంది. అండ్ అదొక సినిమా. తర్వాత చదరంగం అని చెప్పి Z5లో ఒక వెబ్ సిరీస్ చేశాను. అప్పటికి ఇంకా ఓటీటీస్ అంత పాపులర్ కాలేదు. సో దిస్ వాజ్ ఇన్ 2019 అనమాట. అది చేసా. అందులో కూడా ఒక త్రూ అవుట్ క్యారెక్టర్ బాగుంటుంది చాలా. దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సో అది కాకుండా కొండపొలం అని చెప్పి ఆ సినిమా సరిగ్గా ఆడలేదు కానీ కొండపొలంలో ఆ సీన్ ఏదైతే టెలిఫోన్ కాన్వర్సేషన్ ఉండి, సో నాకు క్రిష్ గారు ఆ బుక్ ఇచ్చారనమాట. ఆ బుక్ ఇచ్చి చదవమన్నప్పుడు 200 పేజీలు చదివిన తర్వాత కూడా నా క్యారెక్టర్ కనపట్లేదు. ఏంటి మధ్యలో కాఫీ తాగు అనే టైప్లో ఒక డైలాగు, లేకపోతే నేను వెళ్తున్నాను అనే టైప్లో ఒక డైలాగు. ఆ క్యారెక్టర్ పేరు అంకయ్య. ఏంటి 200 పేజీలు అయింది, బుక్ ఇచ్చి చదవమన్నారు అంటే క్యారెక్టర్ ఏదో ఉంటుంది అనుకున్నా. దెన్ దట్ సీన్ కేమ్. ఆ సీన్ వచ్చినప్పుడు ఓహో ఈ బాల్ నాదనమాట, ఇందులో 6 కొట్టాలి అని చెప్పి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ డూయింగ్ దాట్. అలాంటివి ఒక 4 గట్టిగా పడ్డాయంటే మీకు ఒక నెక్స్ట్ రేంజ్కి వెళ్ళిపోతారు. రేంజ్ అవసరం లేదండి, సాటిస్ఫాక్షన్. అమ్మా ఇన్ని సంవత్సరాలు సాక్రిఫైస్ చేసినందుకు మనం యూనో మంచి పని చేసాము, మంచి సినిమాలు చేసాము అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రేంజ్ అంతే. సో మీరు పెద్దవాళ్ళు పెట్టిన పేరు రవి. కరెక్ట్. తర్వాత తప్పుగా అచ్చు తప్పులో రవికాంత్ అయ్యారు. అచ్చు తప్పు కాదు, నేను ఇందాక మీకు చెప్పాను, నాకు ఒక ఫ్రెండ్ అసిస్టెంట్ డైరెక్టర్ పరిచయం అయ్యాడు. తనతోటే నేను ఉస్మానియా హాస్టల్లో ఉండేవాడిని అని కదా. తను సో ఇలాగ సినిమా అవుతుందనేది అదంతా అసలు మనకి స్పృహలో లేదనమాట. వెళ్ళడము ఏదో అంతా అయోమయంగా ఉండింది. నెక్స్ట్ డే చూస్తే పేపర్లో రాళ్లపల్లి రవికాంత్ అని చెప్పి ఒక ఫోటో పడింది. అరే రవికాంత్ ఏంటి అని చెప్పి నేను అనుకున్నాను. సరే వెళ్ళి ఏంటి సార్ రవికాంత్ అని పెట్టేశారు ఏంటండి అని అడిగితే, అవును నీ పేరు రవికాంత్ అంట కదా, శ్రీను చెప్పాడు అంటే, శ్రీను వెళ్ళి అడిగా, రజనీకాంత్, శ్రీకాంత్, విజయకాంత్ లాగా రవికాంత్, నువ్వు కూడా పెద్ద హీరో అయిపోతావు, రవికాంత్ బాగుంది అని చెప్పి తను పెట్టేశాడు అనమాట. సో ఆ రకంగా రవికాంత్ అన్న. నాకేమో ఆ కాంత్ అనే సౌండ్ ఏంటో నాకు చాలా సెట్ అవ్వట్లేదు. సెట్ అవ్వకపోయేటప్పటికి అండ్ అప్పటికే టర్బులెన్స్, సినిమా ఫ్లాప్ అయింది, అటు మెడిసిన్కి వెళ్ళాలో తెలియదు, ఇండస్ట్రీలో కంటిన్యూటీ అవ్వాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఇంట్లో ఏమంటారో తెలియదు. ఆ టర్బులెన్స్లో ప్రతి ఒక్కడు ఆ గుడికి వెళ్ళి మొక్కుకో, ఇతన్ని వెళ్ళి కలు, అతనికి వెళ్ళి జాతకం చూపించు, ఇలా న్యూమరాలజీలో ఒకసారి వెళ్ళి కన్సల్ట్ చేయి, పేరు మారిస్తే ఏమైనా వచ్చి మారుతుందేమో ఇది అదేని చెప్పి వెళ్ళి కన్సల్ట్ చేశాను న్యూమరాలజీని. కన్సల్ట్ చేస్తే ఆయన ఇంకోటి ఏదో చెప్పాడు. అలా ఒక 2-3 పేర్లు పెట్టుకుని అలా ప్రయత్నాలు కొనసాగించి, ఒకటి నిశాంత్ అని చెప్పి, ఒకటి ధీరజ్ అని చెప్పి ఏదేదో చెప్తా ఉన్నారు. అలాగ కొంత ట్రావెల్ జరిగింది. ఫైనల్గా నాకు ఇవన్నీ కాదండి, రవి ఉంది కదా, కాంతి తీసేసి ప్రకాష్ ఏదో బాగుంటుంది, రవి ప్రకాష్ అని చెప్పి నేనే పెట్టేసుకుని నేనే కంటిన్యూ అయిపోయాను. అది ఘర్షణతోటి రవి ప్రకాష్ కింద అయ్యారు. ఆ తర్వాత మీరు అలాగే రికగ్నిషన్ వచ్చేసింది మీకు. రైట్. కరెక్ట్. మహేష్ బాబు గారితో మీ ఇంటరాక్షన్ అండి డ్యూరింగ్ అతడు కదా, అతడుకి ఆ టైంకే ఆయన హీజ్ అ బార్న్ స్టార్, హీజ్ అ బార్న్ సూపర్ స్టార్ యాక్చువల్లీ. సో ఆ డిస్టెన్స్ అయితే ఉండేది, ఓ ఆయన మహేష్ బాబు సూపర్ స్టార్ అనేది ఇది ఉండేది. బట్ కలిసి మాట్లాడుతూ ఉండేవారు, అడిగేవారు, ఓకే ఇది అదే. అతడు అప్పుడు నాకు పెద్ద ఇంటరాక్షన్ లేకుండే. దాని తర్వాత చాలా సినిమాలు ఆయనతోటే చేశాను కదా, ఆ రకంగా ర్యాపో పెరిగిందనమాట. ఇప్పుడు హూ ఆర్ యువర్ ఫ్రెండ్స్ రవి గారు? హీరోస్ వైజ్ ఐఎమ్ నాట్ వెరీ ఐఎమ్ క్లోజ్ టు ఆల్, బట్ నాట్ వెరీ క్లోజ్ టు బడీస్. అరే నాకు ఈ బాధగా ఉంది, లేకపోతే ఇంకోటి ఏదో షేర్ చేసుకునే అంత హీరోస్ ఎవరు లేరు. డైరెక్టర్స్లో నుంచి అయితే క్రిష్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ దెన్ ఇంకా పెద్ద డైరెక్టర్స్ అందరితో కూడా, డైరెక్టర్స్ తోటి బాగానే క్లోజ్గా ఉంటాను.
And మీరు ఎప్పుడైనా డైరెక్ట్ చేసే ప్రొడ్యూస్ చేసే ఆలోచన ఉందా? నేను ఒకటి యాక్చువల్లీ షార్ట్ ఫిల్మ్ ఒకటి చేశానండి, 2-1-0 అని చెప్పి యూట్యూబ్లో ఉంటుంది. ఇఫ్ యుల్ ఐఎమ్ షూర్ యూ వుడ్ లైక్ ఇట్, యూ విల్ లైక్ ఇట్, డూ వాచ్ ఇట్. 2-1-0 అని కొడుకే కాదు కూతురు కూడా తన తండ్రి ఆశయాన్ని కళని నెరవేర్చగలదు అనే ఒక చిన్న థీమ్ తోటి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది అనమాట. దేర్ ఇస్ నో వే ఇట్స్ ప్రీచీ. ఎక్కడ ఒక మనం ఏదో నేర్పిద్దాం జనానికి చెబుదాం అనే కాకుండా ఫుల్ ఎంటర్టైనింగ్గా చేయాలి అనేది ఒక ఉద్దేశంతో చేశాను. డూ వాచ్ ఇట్ ఇఫ్ యూ క్యాన్. సో ఇంకా అది కాకుండా కూడా లాస్ట్ 2 years నుంచి మీరు ఇందాక అడిగారు కదా ఇంకేంటి ఇఫ్ యు ఆర్ నాట్ షూటింగ్ వాట్ యూ డూ అని. సో లాస్ట్ 2 years నుంచి చాలా టైం స్క్రీన్ ప్లే మీద, ఐ మీన్ వాట్ ఈజ్ స్టోరీ అనే దాని మీద టైం ఇన్వెస్ట్ చేసి ఐమ్ బీన్ రీడింగ్, డూయింగ్ అ లాట్ ఆఫ్ హోంవర్క్ ఆన్ దాట్. ఓ వావ్. సో అయితే వుడ్ యూ సే, ఐ మీన్ లుకింగ్ ఎట్ యూ ఇట్ ఫీల్స్ లైక్ అనిపిస్తుంది అనమాట, మన ఇష్టం వచ్చినట్టు మనం జీవితాన్ని బ్రతకగలగాలి, ప్రెషర్ లేకుండా ఇదే చెయ్యి అది చేయొద్దని. దట్స్ ఫ్రీడమ్. యూ ఫీల్ దట్స్ ఇంపార్టెంట్? దట్స్ ఇంపార్టెంట్ అంటే దట్ ఈస్ యాక్చువల్లీ ప్రైమరీలీ ఇంపార్టెంట్. ఎవరికైనా ఏ మనిషికైనా సరే నీకు ఒక బర్డెన్ లేకుండా నీకు ఇష్టమైనది ఉదయాన్నే ఒక 7 గంటలకు లేచి కాఫీ పెట్టుకొని ఒక పుస్తకం చదువుకుంటూ ఒక 1-2 hours చదువుకొని దాన్ని అండర్స్టాండ్ చేసుకుని దాన్ని ఎంజాయ్ చేస్తూ మనం ఏదైతే చేయగలుగుదాం అనుకుంటున్నామో చేయగలడం చాలా అదృష్టం. బట్ నేను ఏదో ఇంటర్వ్యూలో షారుఖ్ ఖాన్ చెప్పినట్టు ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారనమాట, ఇఫ్ యూ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ యూ విల్ హ్యావ్ టు స్ట్రగుల్. అండ్ యూ హావ్ టు బి సెల్ఫిష్ అని కూడా చెప్పాడు ఆయన. యూ హ్యావ్ టు బీ సెల్ఫిష్ అని కూడా చెప్పారు. సో యూనో ఆయనకి అలాగా నిజంగానే సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకుంటే యూ విల్ నాట్ హ్యావ్ దిస్. స్ట్రగుల్ అంటే ఏమిటి, ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు పొద్దున్నే మీరు లేస్తారు, మీకు ఇంకా సక్సెస్ఫుల్ ఏం చేస్తారు చెప్పండి? ఏముందంటే ఇప్పుడు ఓకే నెక్స్ట్ ఏదో ప్రాజెక్ట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ని లైనప్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ని లైనప్ చేయాలంటే ఎవరెవరు మనకు కావాలి, టీంని తయారు చేసుకోవాలి, ఆ టీంలో మనకి ఎంతమంది ఉపయోగపడతారు, ఆ టీంలో ఎవరు నీకు అగెన్స్ట్గా పనిచేస్తున్నారు, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ కోసం డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తావు, తీసుకొచ్చిన తర్వాత ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేస్తావు, ఇవన్నీ వర్కౌట్ చేసుకుని నిజంగానే స్ట్రగుల్ అవ్వచ్చు. కాకపోతే మనకి ఎక్కడో అంటే ఇప్పుడు సో నాకు చాలామంది అడుగుతారు యూజువల్లీ, ఏరా నువ్వు చూడడానికి బాగానే ఉంటావు, యాక్టింగ్ కూడా పర్వాలేదు బాగానే చేస్తావు కదా, ఏదైనా నీకు నువ్వేసి డబ్బులు పెట్టుకుని లేకపోతే ఎవరైనా ఇన్వెస్టర్స్ని పట్టుకుని సినిమా ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు కదా అని. యూ నీడ్ టు హ్యావ్ దట్, ఆ ధైర్యం. ఏమో మొన్నే నమ్మి ఎవరో ఒకళ్ళు డబ్బు పెట్టారంటే రేపు అది ఏమైనా వర్కౌట్ అవ్వకపోతే సినిమా ఈజ్ సో వాలటైల్. అవును. సో ఆ ధైర్యం ఉండాలి, ఆ నమ్మకం ఉండాలి. అదే సో అంటే అది ఏంటి అంటే ఒక ఇనిషియల్గా నీకు కొంత బేస్ ఫామ్ అయినప్పుడు సరే బెట్ చేద్దాము, ఆ గ్యాంబుల్ చేద్దాము అని తీయచ్చు. ఆ బేస్ ఫామ్ అవడానికి ప్రాబబ్లీ టుక్ ఎ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఐఎమ్ నౌ ఓకే కథ అంటే ఏంటి, ఏ కథ వర్కౌట్ అవుతుంది, ఏ కథ ఎంతలో తీస్తే ఎంతవరకు బయటపడవచ్చు, ఇవన్నీ ఇప్పుడు అర్థమవుతాయి. ఒక అంచనాకు వచ్చారు ఇప్పుడు. యూఆర్ ఏబుల్ టు స్టీర్ యువర్ రిలేషన్స్ ఉన్నాయి ఇప్పుడు. సో ఇప్పుడు మరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి రవిప్రకాష్ గారు మీవి? యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కోబలి అని చెప్పి ఒక వెబ్ సిరీస్ చేశానండి. అది డిజ్నీ హాట్స్టార్లో నెక్స్ట్ వీక్ స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుంది. సో అది డెఫినెట్గా బాగానే ఒక యాక్షన్ రివెంజ్ డ్రామా అనమాట. ఎక్కడ మీ గెటప్ మారలేదు కదా? గెటప్ అంటే అందులో కొంచెం రఫ్గా ఏదో చేశాను. అంటే యాక్చువల్లీ యూనో హౌ దట్ కాస్మాస్ మనం అంటూ ఉంటారు చూసారు, పైనుంచి ఏదో శక్తి నడిపిస్తూ ఉంటుంది మిమ్మల్ని. నేను 2004 ఘర్షణ చేస్తున్న టైంలో అప్పటికే కొన్ని సినిమాలు చేసుండి విపరీతంగా జిమ్నాస్టిక్స్ చేసేవాడిని. అంటే నాకు అంత మనం చిన్నప్పటి నుంచి ట్రైన్ అయింది కాదు, ట్రైన్ అవ్వనప్పటికీ నా టైం ఎక్కువ, నా ఎఫర్ట్ ఎక్కువ జిమ్నాస్టిక్స్ నేర్చుకోవడం మీద పెట్టానన్నమాట. అది ఎంత ఇదిగా ఉండేది అంటే నేను ఇక్కడ మధురానగర్లో ఉండి మా జిమ్నాస్టిక్స్ అంతా మాసప్ ట్యాంక్లో, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే కార్ వేసుకొని రోజు వెళ్తుంటే పెట్రోల్ బోల్డ్ అంత ఖర్చు అయిపోతుంది. ఇలా ఖర్చు అయిపోతున్నప్పుడు ఇంత డబ్బులు మరి పెట్రోల్కి అయిపోతే ఎలాగా అని చెప్పి బస్ మీద వెళ్ళేవాడిని. బస్ ఎక్కితేనేమో జనం గుర్తుపడుతూ ఉండేవారు. జనం గుర్తుపట్టి అదేంటి సార్ మీరు ఆ సినిమాలో ఉన్నారు కదా, భయ్యా నువ్వు ఆ సినిమాలో ఉన్నావు కదా అని చెప్పి గుర్తుపడుతూ ఉండేవారు. ఏం చేస్తాం, నేర్చుకోవాలి. అలాగా చాలా ఆల్మోస్ట్ ఒక 5 years దాని మీద టైం ఇన్వెస్ట్ చేశాను. అంటే అప్పుడు ఆ ఘర్షణలో ఇఫ్ యూ హ్యావ్ వాచ్ కాకా కాకా అని చెప్పి ఏదైతే దాని తమిళ్ వర్షన్ మెయిన్ ఇది ఉందో ఆ సినిమాలో సూర్య గారు బ్యాక్ ఫ్లిప్ చేస్తారనమాట. సో మనం కూడా అవకాశం వస్తే మనం కూడా చేయాలని విపరీతంగా నేర్చుకునేవారు. సో
సో అంత చేసిన తర్వాత నాకు కొన్ని సంవత్సరాల తర్వాత అనిపించేది విపరీతం ఇంజురీస్ అయ్యేవి, ఇంజురీస్ అయిపోయి కాలు ఇంత లావుని వాచిపోతూ ఉండేది. మీకా? బా. సో అంటే ఆ జిమ్నాస్టిక్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే బాడీ దానికి ఎకస్టమ్ అవడానికి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే తిరుగుతూ ఉన్నాం కదా, వామిటింగ్స్ అవుతూ ఉండేవి. ఓ అంత తిరుగుతారా మీరు? అప్పట్లో అయ్యేవాళ్ళు, ఇప్పుడు అంటే ఇంకా ఇట్స్ టఫ్. సో ఒక తర్వాత అనిపించింది, అరే ఇదే టైం కానీ నువ్వు ఓ కామెడీ చేయడం నేర్చుకున్నట్టయితే ఎనీథింగ్ హ్యాస్ టు బి లర్న్డ్. సో ఆ కామెడీ చేయడమో లేకపోతే ఇంకోటి అయితే శుభ్రంగా ఇంకా దీనికంటే బిజీ అయ్యేవాడు కదరా అనిపిస్తుంది. బట్ నేను ఈ వెబ్ సిరీస్ ఏదైతే కోబలి అని చేశానో నాకు అసలు తెలీదు, వాళ్ళు ఏదో అనుకోకుండా వాళ్ళు వచ్చారు, అప్రోచ్ అయ్యారు, ఇది చేస్తే అందులో అన్ని ఫైట్లే. అప్పుడు నేర్చుకుంది ఇప్పుడు ఉపయోగపడిందండి. అది కాబట్టి ఎవ్రీథింగ్ హ్యాస్ అ డివైన్ డిజైన్. ప్రాబబ్లీ. దేవుడు మొక్కుతారా మీరు? నేను ఇప్పుడు అంత ఎక్కువగా మొక్కట్లేదండి అంత, బట్ ఇదివరకు ఒకప్పుడు విపరీతంగా ఇప్పుడు ఏంటి అంటే యు జస్ట్ ఆర్ కనెక్టెడ్ టు ద యూనివర్స్. అంటే నమ్మకం అయితే ఉంది డెఫినెట్లీ. సో కోబలి అండ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ టు కమ్. అండ్ మీకు ఏంటంటే మెయిన్గా ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ వెయిటింగ్ టు సీ యూ ట్రాన్స్ఫార్మ్ వెరీ డిఫరెంట్లీ. కరెక్ట్. మీరు చెప్పాను కదా, మీరు మంచి ఆఫీసరు, పోలీస్ ఆఫీసరు, హీరో కన్నయ్య, ఒక విలన్ టైప్, ఇది ఇవన్నీ వచ్చేసాయి. పోలీసు దాని అనుబంధిత డిపార్ట్మెంట్లు అన్నీ చేసేసారు. ఎన్ఐఏ, రా అవన్నీ ఓకే చూసాం. కాబట్టి మీరు ఫుల్గా గెటప్ మారి ఒక మాసిన గడ్డంతోటో లేకపోతే ఒక పైరెట్ లుక్ తోటో లేకపోతే ఇంకో లుక్ తోటో. మీరైనా కథలు రాస్తూ ఉంటారా? నేను అస్సలు, నాకు సినిమా ఇండస్ట్రీతో ఎక్సెప్ట్ డూయింగ్ ఇంటర్వ్యూస్ అస్సలు ఇంట్రెస్ట్ లేదండి. పాటలు ఇష్టం. ఐ లవ్ లిస్నింగ్ టు మ్యూజిక్. ఇంటర్వ్యూ ఎవరిది, మన సంగీతం శ్రీనివాసరావు గారు, ఆయన అంటే నాకు చాలా విపరీతమైన అభిమానం అనమాట. ఆయనతో పాటు ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు కూడా పాటలు పాడేస్తూ ఉన్నారు. ఓహో ఈవిడికి ఎంత ప్రావీణ్యత ఉందా పాటల్లో. ఐఎమ్ క్లాసికల్ పర్ఫార్మర్ అండి, సంగీతం నేర్చుకున్నాను చాలా ఏళ్ళు. ఫెంటాస్టిక్. సో ఇష్టం కూడా పాడడం. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటి అంటే పాటలు రాయగలిగే వాళ్ళు, పాడగలిగే వాళ్ళు సరస్వతి అనుగ్రహం ఉంటే కానీ చేయలేరు అనేది ఒక బలమైన నమ్మకం అండి నాకు. అంటే నేను స్టార్ట్ చేసినా సరే నో ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఫర్ యూ అనే ఫీలింగ్లో ఉంటాను. ఖచ్చితంగా అది నమ్మే వాళ్ళకి అదొక సుకృతం. అంటే ఒక మంచి దీనివల్ల జరిగేది. అందరికీ పాట రాదండి, అందులో ఇన్స్ట్రుమెంట్ అయినా నేర్చుకోవచ్చు, కానీ పాట స్వతహాగా వాళ్ళు నేర్చుకోవాలని రాసిపెట్టి ఉంటేనే జరుగుతుందని నేను ఫీలింగ్. నాట్ ఎవ్రీబడి ఈస్ బోర్న్ మ్యూజిక్. యా, అబ్సల్యూట్లీ. I love music and I love singing and I love all the crafts of the industry, but I have never dared. ఏదో 4 సినిమాలు వేసానులే, నేను కూడా యాక్ట్ చేశాను. బట్ ఐ డెంట్ ఎంజాయ్ ఇట్. మాది ఫాస్ట్ పేస్డ్గా ఉంటుందండి. న్యూస్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద గో, లాట్ ఆఫ్ యాక్టివిటీ, హెక్టిక్ ఇది అవుతూ ఉంటుంది. అక్కడ ఒక షాట్లో లైటింగ్ అక్కడ కూర్చోపెట్టి ఇలా తిరగండి అంటారు, అయిపోయింది, వెళ్ళి కూర్చో అంటారు అరగంట గంట. ఆ టైంలో టైం ఏదో వేస్ట్ అయిపోయినట్టు ఫీల్ అవుతుందండి. అంటే పపెట్ జాబ్ అయిపోతుంది కానీ బట్ యా అదే మోస్ట్ టఫెస్ట్ పార్ట్. నాతోటి అందరూ అడుగుతూ ఉంటారు, సార్ సినిమా ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటున్నాం సార్, ఏంటి సార్ ఏంటి మీ ఓపిక ఉందా? రా. ఓపిక లేకపోతే మాత్రం రాబాక. షూటింగ్ వచ్చినా ఓపిక ఉండాలి, షూటింగ్ లేకపోయినా ఓపిక ఉండాలి. సో అది వచ్చే వరకు ఓపిక ఉండాలి. సో ఓపిక ఉంటేనే రా అని చెప్తా ఉంటాను. మీకు నాకు ఒకటి కామన్ ఏంటంటే, నేను వేసిన క్యారెక్టర్స్లో ఐ ప్లేడ్ సిబిఐ ఆఫీసర్. సో అది రైట్. సో బట్ లైక్ యూ సెడ్, ఓపిక చాలా కావాలండి సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే, టు సస్టైన్ ద పేస్. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు లెర్న్ టు బీ వెరీ గ్రౌండెడ్ అండ్ కామ్ అండ్ పేషెంట్ విత్ ఎవ్రీబడి అరౌండ్. మాకు ఐఎమ్ ఎగ్జాక్ట్లీ ఇన్ అన్ ఇండస్ట్రీ వేర్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫట్ తొందరగా పేసీ ప్లేస్. ఐ మీన్ ఇప్పుడు ఓకే మనం అంటే ఏదో చిన్న క్యారెక్టర్స్ సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నాము, ఓపిక్గా ఉండొచ్చు అనుకుంటాం. కాకపోతే పెద్ద హీరోలకు కూడా 7, 8, 10, 12 సినిమాలు ఫ్లాప్ అయ్యి కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిన హీరోలు ఉన్నారు. మరి అంత ఓపిక ఉన్నారు వాళ్ళకి. ఎంత డబ్బులు ఉంటే మాత్రం మాట పడాలి కదండి. అక్కడ జనం పిచ్చి నోటికి వచ్చినట్టు రాస్తారు. మన గేమ్ చేంజర్ గురించి ఇష్టం వచ్చినట్టు రాశారు. ఎఫర్ట్లో ఎక్కడ ఏమితో లోపం లేదు. రామ్ చరణ్ వాజ్ అట్ హిస్ బెస్ట్. శంకర్ గారు హ్యాస్ డన్ అ గ్రేట్ ఇది. బట్ అన్నం అనేస్తారు అందరూ అనేస్తారు. నాకు రామ్ చరణ్ గారితో ఐ హ్యావ్ వన్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేను ఆచార్య సినిమా చేశాను, ధృవ ఒకటి చేశాను, ఆచార్య ఒకటి చేశాను, అండ్ బ్రూస్లీ ఒకటి చేశాను. అందులో ఆచార్య షూటింగ్ చేసినప్పుడు మేము మారేడుమిల్లి షూట్ చేస్తున్నాం అనమాట. అండ్ దెన్ నాకు కొంచెం సాయంత్రం అయిపోతే ఊరికి లైట్ జాగ్. యాక్చువల్లీ ఆ టైంలో కొంచెం ఫిట్నెస్ మీద కూడా ఎందుకో తెలీదు చాలా ఫోకస్డ్గా ఉన్నాను. అదే టైంలో ఈ కోబలి షూటింగ్ కూడా జరుగుతూ ఉంది. సో జాగింగ్ చేస్తూ ఉంటే దట్ వాస్ ద ఫస్ట్ డే అనమాట. ఈవినింగ్ జాగింగ్ చేస్తూ ఉంటే రామ్ చరణ్ గారు వెళ్ళిపోతూ కార్ ఆపి వెనక్కి రివర్స్ తీసుకుని
రవి మొత్తం జిమ్ సెటప్ అంతా పెట్టాను, యూ కెన్ గో అండ్ యూజ్ ఇట్ అని చెప్పి అన్నారు అనమాట. వండర్ఫుల్ థింగ్, సచ్ ఎ గ్రేట్ థింగ్. ఒక పెద్ద హీరోకి నేను ఏదో చిన్న సపోర్ట్ చేస్తున్నాను, వెళ్ళి యూజ్ చేసుకోవాలని అవసరం లేదు. అది కూడా చిరంజీవి గారు కూడా అదే టైంలో వర్కౌట్ చేస్తూ ఉన్న టైంలో వాళ్ళ నాన్నగారు డిస్టర్బ్ అవ్వచ్చు నేను వెళ్ళడం వల్ల, బట్ హీ డి నాట్ థింక్ ఎనీథింగ్. వెళ్ళి చేసుకోమంటే ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్. 12 రోజుల పాటు రోజు సాయంత్రం చిరంజీవి గారితో జిమ్ చేసుకున్నాను. అండ్ ఆ 12 రోజుల పాటు ఆ ట్రావెల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వండర్ఫుల్ మెమరీ. ఇట్స్ ఎ వండర్ఫుల్ మెమరీ. ఇది కదా అసలు లైఫ్ అనిపిస్తుంది. అంటే వెన్ యూ ట్రావెల్ విత్ ఆల్ దీస్ పీపుల్ దట్ యూ లవ్. సో ఆచార్య షూటింగ్ 12 days వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. చిరంజీవి గారు, నేను, బెనర్జీ గారు, సో ముగ్గురమే ఉండేవాళ్ళం. సో భోజనం కలిసి చేయడం, ఆయన ఏవో ఒక విశేషాలు చెప్పడం, ఆయన ఎక్స్పీరియన్సెస్ చెప్పడం, ఓ చిరంజీవి గారు ఇంత సింపుల్ ఇది అన్నట్టుగా. ఐ మీన్ ఆ ఫీలింగ్ అనమాట చాలా తక్కువ మందికి వస్తుంది. కరెక్ట్. అండ్ మీరు ఎప్పుడైనా లైఫ్లో ఏదైనా మిస్ అయితే అరే మిస్ అయిపోయింది అని బాధపడి, లేదులే ఇది మిస్ అయింది అంటే ఇంకా మంచిది వస్తుంది అనేది ఎప్పుడైనా జరిగిందా మీకు? నేను మిస్ అయిపోయాను అస్సలు ఫీల్ అవ్వను. రైట్. ఇంకా మంచిది ఏదో వస్తుందని మాత్రం ఫీల్ అవుతుంటా. ఓకే. సో చెప్పండి, మీరు చెప్పండి. అంటే సో 12 days షూటింగ్ అయిపోయింది అనమాట. 12 days షూట్ అయిపోయింది. మంచి కరోనా అప్పుడే అయిపోయి మారేడుమిల్లి షూటింగ్లో ఏంటంటే మనకు ఫోన్స్ పనిచేయవు కాబట్టి ఫ్యామిలీతో మాట్లాడాలి అంటే సాయంత్రం ఎప్పుడో ప్యాకప్ అయిన తర్వాత బయటికి ఎక్కడికో వెళ్ళి ఆ టవర్ వచ్చిన దగ్గర నిలబడి మాట్లాడేసి మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. సో అలా ఉన్న పరిస్థితిలో 12 రోజులు అయిపోయింది. 12 రోజులు అయిపోయిన తర్వాత మనకి రేపు ప్యాకప్ అని చెప్పేసి ఈవినింగ్ 4 o'clock ఎందుకో ఫ్లైట్ ఎక్కాలన్నమాట. సో లేదు అదే రేపు అయిపోయినప్పుడు సో నెక్స్ట్ డే 4 o'clockకి బయలుదేరిపోతున్నాం అన్నట్టుగా ప్రిపేర్ అయ్యి ఉన్నాం. ఆ రోజు ఏదో ప్రాక్టికల్ ఇష్యూ వల్ల షూట్ కంప్లీట్ అవ్వకపోయేటప్పటికి ఇంకొక 1 day ఆ లొకేషన్ ఏదో ఫైనలైజ్ అవ్వాలి, ఇంకో 2 days ఏదో ఉండాల్సి వస్తుంది పరిస్థితి అన్నట్టుగా చెప్పారు. అరే ఇప్పటికే 12 రోజులు అయిందిరా, సరిగ్గా ఫోన్ కూడా మాట్లాడుకోలేకపోతున్నాము, ఇంటికి వెళ్ళిపోదాం అనే ఒక మైండ్ ప్రిపేర్ అయిపోయి ఉంది అని చెప్పి డల్గా అలా నన్ను నేను జిమ్కి కూడా వద్దులే అనుకుంటూ సరేలే అనుకుంటే ఈడ్చుకుంటా నా బాడీని తీసుకుని వెళ్ళి ఆ జిమ్లో పెట్టాను. చిరంజీవి గారు అప్పుడు జిమ్ చేసుకుంటూ ఉన్నారు. ఏంటి రవి మీరు వెళ్ళిపోతారన్నారు కదా, వెళ్ళలేదా అంటే లేదు సార్ అదేదో షూటింగ్ పోస్ట్ పోన్ అయిందంట కదా సార్, మేబీ ఇంకొక రోజు ఉండాల్సి వస్తుంది అని చెప్పి అంటున్నారు సార్ అని చెప్పేసి అన్నా. అవునా సరే ఒక పని చేయి, రేపు నేను 3 o'clockకి ప్రైవేట్ ఫ్లైట్లో వెళ్ళిపోతున్నాను, నాతో వచ్చేయన్నారు. కెన్ యూ ఇమాజిన్ దాట్? చిరంజీవి గారితో ప్రైవేట్ ఫ్లైట్లో. సో దట్ వాస్ అన్ ఆసమ్. సో యా దట్ ఆన్ ఇన్ హైండ్సైట్ ఐ వుడ్ సే దట్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్. ఏంటంటే ఇలా ఎందుకు జరిగిందంటే ఒక కారణం ఉంటుందని తెలుసుకోవడం, అలా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. అలా మీకు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వెయిటింగ్ కాబట్టి ఈ డిలే జరిగింది. అవును. కాబట్టి ప్రతి డిసప్పాయింట్మెంట్ తర్వాత ఒక అద్భుతం ఉంటుంది. ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో ఇండస్ట్రీకి వచ్చి ఎంత కెరియర్లో సక్సెస్ అయ్యాము, లేకపోతే ఎన్ని అవార్డులు సాధించాము, ఎంత డబ్బు సంపాదించాము అనేది పక్కన పెడితే ఎన్నో ఒక హైస్ని చూసి జీవితంలో ఎంతో నేర్చుకుని జీవితంలో ఎంతెంతో సాధించిన మహా వ్యక్తులతోటి ట్రావెల్ చేయగలిగాం. అది చాలా పెద్ద మెమరీ అవుతుంది మీకు, మెమరీ బుక్. మెమరీ. అండ్ దానికి తోడు మీకు సపోర్టింగ్ వైఫ్ అండ్ ఫ్యామిలీ. కరెక్ట్. చాలా అండ్ ఆల్సో లాట్ ఆఫ్ గుడ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. Right. It reflects your goodness also, Ravi Prakash garu. Maybe. So Adi, we look forward to seeing you more and more on screen. Thank you. నేను యాక్చువల్లీ ఇంటర్వ్యూస్ అంటే పెద్ద యూట్యూబ్ ఇంటర్వ్యూస్ ఏముంటుంది, నీ ప్రైవేట్ లైఫ్ని తీసుకొచ్చి పబ్లిక్ తోటి షేర్ చేయాలి అంత ఇంట్రెస్ట్ వాళ్ళకి ఏముంటుంది నా ప్రైవేట్ లైఫ్లో అనే ఒక చిన్న దాంతో ఎక్కువ చేయను. బట్ మీరు కొంచెం ఇంటలెక్చువల్గా ఉంటుంది, మీతోటి మాట్లాడడం కొంచెం ఎంగేజ్ చేస్తారు అనే ఒక ఉద్దేశంతో ఓకే స్వప్న గారితో అయితే చేద్దాం అని చెప్పి వచ్చానండి. ఐ హోప్ ఐ డెంట్ లెట్ యూ డౌన్. లేదు యా ఇట్ వాజ్ నైస్. ఏదో అంటే ఐఏఎస్ ఎగ్జామ్కి వచ్చినట్టు నా వర్క్ ఈ ప్రశ్నలు అడిగేసేసి అయిపోతే నేను వెళ్ళిపోతే ఆయన కూడా వెళ్ళిపోతారు అనేది కాకుండా ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ క్రాఫ్ట్, ఈవెన్ ఇంటర్వ్యూయింగ్ ఈజ్ ఎ క్రాఫ్ట్. అబ్సల్యూట్లీ. అవును, మనం ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నామో ఆ వ్యక్తితోటి మనం నిజంగానే కనెక్ట్ అయ్యి ఆ కనెక్షన్తో ఎంగేజ్ ఆడియన్ని చేయగలిగితేనే ఇంటర్వ్యూ బాగున్నట్టు. అబ్సల్యూట్లీ. ఐ హోప్ పీపుల్ ఎంజాయ్ ద ఇంటర్వ్యూ టుడే. అండ్ మళ్ళీ మీరు ఇంకా త్వరగా డిఫరెంట్ రోల్స్ చేస్తూ
ఇంకా ఎక్కువ కూడా మా ఐ డ్రీమ్ స్టూడియోస్లో కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారని ఆశిస్తున్నాం రవి ప్రకాష్ గారు. ఏదైనా మంచి ప్రాజెక్ట్ చేసి డెఫినెట్గా మీకు మళ్ళీ కనపడతాను. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.